అవునంటారా కాదంటారా? యాండి నీ ఇంట్లోది ఒక ప్లాస్టిక్ డొక్కు 10 రూపాయలది పోయిందనుకోండి, అయ్యయ్యో డొక్కు పోయింది అనో. నీ కొడుకో నీ కూతురు చనిపోతే అర్థమైందా? అయ్యయ్యో అన్న మాటలో చాలా తీవ్రత ఉంది. దేవుడు రాయించిన ప్రతి పదము వెతికితే అద్భుతాలు దొరుకుతాయి. అక్కడ రాయబడిన మాట చూడండి, అయ్యయ్యో అంటే ఏదో జరిగిపోతుంది. అది సామాన్యమైన విషయము కాదు. ఆ తర్వాతే చెప్పేశాడు ఆ విషయం ఏంటంటో, బలాజ్జులు ఎవరంట? నాలాంటి వికలాంగులు పడిపోతే పెద్ద ఆశ్చర్యమేమి లేదు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర నుంచి స్టిక్ తీసేశారనుకోండి, నేను నడిచినప్పుడు పడిపోను అనుకోండి, అందులో మీరు ఎవరు ఆశ్చర్యపోరు. ఎందుకని? నేను ఆల్రెడీ వికలాంగుణ్ణి, బలహీనుని. కాబట్టి ఆ చిన్న సపోర్ట్ లేకపోతే నేను పడిపోతాను అందరికీ తెలుసు. కానీ బలంగా నడిచేవాడు, పరిగెత్తేవాడు, ఆరోగ్యంగా ఉన్నవాడు 2 అడుగులేసి పడిపోతూ 2 అడుగులేసి పడిపోతూ 2 అడుగులేసి పడిపోనంటే ఆ ఇంటోళ్ళకి, ఆ వ్యక్తికి కూడా చాలా కంగారు. నిన్నటి దాకా పరిగెత్తాను, నిన్నటి దాకా నడిచాను, ఇప్పుడేంటి నా కాళ్ళు పొట్టొదిలేసి పడిపోతున్నాయని అండి ఏదో అయిపోతుంది అనిపించదా? మీరు మాట్లాడండి. పోనీ ఇదే లాస్ట్ అనుకోండి, ఎప్పుడు రానిలే బాబు చెప్పండి, అనిపించదా? ప్రియమైన దేవుని బిడ్డలు, పడిపోతున్న వాళ్ళు సామాన్యులు కాదంట, బలహీనులు కాదంట. ఎవరు పడిపోతున్నారు అక్క? బలాజ్జులు. యాండి అందరూ కూడా ఒకే కారణం చేత పడిపోతలే, ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చేత పడిపోతున్నారు. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, అసలు ఫస్ట్ పడిపోయిన వాళ్ళు భూలోకంలో పడిపోయారా, పరలోకంలో వాళ్ళు పడిపోయారా? మీరు ఉసుకుసుకు అంటే పని అవదు, చెప్పాలి. ఎవడాడు ఎందుకు పడిపోయాడక్క? ఆడు చాలా బలాజ్యుడు, ఆడు చాలా గొప్పోడు, ఆడు గురించి బైబిల్లో చాలా గొప్పగా రాశారు. చదవండి ఆ మాట. యెహెజ్కేలు పుస్తకము 28వ అధ్యాయము, యెహెజ్కేలు పుస్తకము 28వ అధ్యాయము 14 నుంచి చదువుతారా? చదువక్క. అది యెహెజ్కేలు గ్రంథం 28:14. అభిషేకము నొందిన కెరూబువై, ఆడు మామూలుడు కాదు, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. ఒకప్పుడు ఆడే ఒక పెద్ద ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. అందుకే నేను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉన్నావు. ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడంట? ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడక్క? ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉన్నావు. కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుతున్నావు. నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. చాలమ్మా, మీ తర్వాత ఎప్పుడైనా చదువుకోండి 17 దాకా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు మామూలోడు కాదు, అభిషేకించబడినోడు, బలవంతుడు. అమ్మా, కాలుతున్న రాళ్ళు మధ్య ఉన్నవాడు. అమ్మ నా వైపు చూడాలి, ఇంకా బైబిల్ వైపు చూడకూడదు. ఇతనికి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అసలు ఆరాధనకి నాయకుడు ఎవరు తెలుసా? క్వైర్ టీం లీడర్ ఎవరు తెలుసా? పరలోకంలో ఒకప్పుడు ఈ లూసిఫరే. వీడికి చాలా పేర్లు ఉన్నాయి. తేజో నక్షత్రమా వీడి పేరే, వేకువ చుక్క వీడి బిరిదే. మామూలు కాదు, షైనింగ్ స్టార్. ఎవడో మీరు మాట్లాడతలేదు. మీరు లూసిఫర్ గారికి స్టార్ బిరుదు ఉంది, షైనింగ్ స్టార్ ఆడు. కానీ ఆడు కూడా రాలిపోయి పడిపోయాడంట. యెషయా గ్రంథం 14లో ఏంటి చూడండి, ఆ మాట ఉంటుంది. యెషయా గ్రంథం 14:12. యెషయా 14:12. సండే స్కూల్ వచ్చిన మీద నోటితో చెప్పారు మీరు. తేజో నక్షత్రమా వేకువ చుక్క, అది గది 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 ఎక్కడో ఆకాశ మండలములో ఉన్నవాడు, నువ్వెట్లు పడిపోతివి. ఏమంటే పడిపోయాడంట. మన మూలవాక్యం అయ్యయ్యో బలాజ్జులు చెప్పాలి. ఎవరు పడిపోతున్నారా? ఏంటి? దేవునితో ఉన్నవాడు, దేవుని అభిషేకం తీసుకున్నవాడు, మహిమ అనుభవిస్తున్నవాడు, కెరూబు,
బలవంతుడు, ఆశ్రయదుర్గంగా ఉన్నవాడు, యాండి షైనింగ్ స్టార్. అమ్మ వింటున్నారా? ఇన్ని వరాలు, ఎంత కృప, ఇన్ని ఆధిక్యతలు ఉన్నవాడు అంటే ఏమైపోయాడంట? చదువరకు అది ఎట్లు పడిపోతివే. ఆ 10వ వచనం అంటాడు, నీవు కూడా మా బోటి వాడివి అయిపోయావా నాయన. యాండి పడిపోయినాడు ఎవడు? చిన్నడా? చెప్పాలి ఎవరో? బలవంతుడే, కెరూబే, పరిశుద్ధుడే, దేవుడితో ఉన్నవాడే, రాళ్ల మధ్య, ఏ రాళ్ళు? మండుతున్న రాళ్ళ మధ్య నివసించినోడే, దేవుని దగ్గర అభిషేకము తీసుకున్నవాడే, ఆరాధన చేసినోడే. కానీ ఇతడుకున్నటువంటి పిచ్చి ఏంటి తెలుసా? ఇతనుకున్న కాంక్ష ఏంటి తెలుసా? అధికార, చెప్పాలి చెప్పాలి, అధికార కాంక్ష. లైవ్ వెళ్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. ఈరోజు అధికార కాంక్ష కోసం ప్రభుత్వాలు లేకపోతే కొన్ని పార్టీలు ఈ భారతదేశాన్ని 2 రకాల పిచ్చిలోకి తోసేసి వాళ్ళు కోట్లు కొల్లగొట్టుకుంటున్నారు. ఆ పిచ్చిలు ఏంటంటే, ఒకటి మత పిచ్చి, చెప్పాలి, 2 కుల పిచ్చి. ఇంతకు ఎందుకు తెగించారా వీళ్ళంటే, చెప్పాలి, వాళ్ళ అధికారం కోసం దేన్నైనా ఎవడనైనా అడ్డం పెట్టుకుంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈడు కూడా ఎందుకు పడిపోయాడు తెలుసా? చెప్పాలి, అధికారం కోసమే పడిపోయాడు. ఎవడాడు? చెప్పాలి. అమ్మ మీ బంధువాడు మరి అంత గౌరవంగా అంత జాయిగా మాట్లాడుతున్నారేటి? సైతాన్. ఎవడాడు? సైతాన్. నేను 7 వ్యక్తులను చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వాడు ఏడే. ఎవడో? సైతాన్ గాడు. ఈడు ఎక్కడి నుంచి పడిపోయాడంట? పరలోకం నుంచి పడిపోయినాడు. మూలవాక్యం మర్చిపోకుండా, అయ్యయ్యో బలాజ్జులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయారు. టైం తక్కువ కాబట్టి క్లుప్త వివరణ ఇస్తున్నాను. ఫస్ట్ పడిపోయినాడు ఎవడో? చెప్పాలి. ఫస్ట్ పడిపోయినాడు ఎవడో? నోటుకు వచ్చేది బ్రదర్. ఫస్ట్ పడిపోయినాడు ఎవడో? లూసిఫర్, సాతాన్ గాడు, అమ్మా అపవాదిగాడు. అర్థమవుతుందా కాదా? ఆడు పడిపోయాడు. దేనికోసం పడిపోయాడు? చెప్పాలి. దేనికోసం? అధికారం కోసం. నేను 2వ మాటకి వెళ్తున్నాను. స్త్రీకాంక్ష అనండి. మరలా చెప్పండి. ఈ పడిపోతున్న వాళ్ళు ఎవరంట? మూలవాక్యం, అయ్యయ్యో బలాజ్జులు పడిపోయారు. నేను వివరిస్తాను వినండి. మీకు అంతమంది రెఫరెన్స్ చూపించిన ప్రమాదంలాగా ఉంది. ఇక్కడ చదువుకుంటున్నారు మీరు. అతని పేరు సంసోను. అతని పేరు ఏం పేరు? సంసేను. రియల్ బాహుబలి అతనే, బలుడు అతనే. అతను ఎంత బలవంతుడు తెలుసా అక్క? వినాలే. 1000 మంది ఒకేసారి మీద పడితే మనకలాగా భయపడి పారిపోడు. ఫిలిష్తీ సర్దారులారా, ఒక్కొక్కను కాదు. మీ అందరికి తెలుసు. తర్వాత డైలాగ్ నటిస్తున్నారు మీరు. 1000 మందిని ఒకేసారి రమ్మను అంటాడు. ఎవరా? సంసేను. న్యాయాధిపతులు 15:15లో ఉంటుంది. 1000 మంది ఒకేసారి మీద పడినా అతను భయపడ్డు. కంటులో వణుకుండదు, బెరుకుండదు. అమ్మా అతనికి ఏముండదు? భయం ఉండదు, బెరుకుండదు. ఎంతమంది మీద పడినా? చెప్పాలి ఎంతమంది? ఆ తర్వాత చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథంలో 15:15లో ఉంటుంది. 1000 మంది ఒకేసారి పడితే 1000 మందిని పచ్చి గాడిద దవడ ఎముకతో చంపి 2 పోగులు వేసాడంట. ఈ అక్కడ చదివేసుకుంటున్నారు. ఇప్పుడు చదివేయండి అక్క. న్యాయాధిపతుల పుస్తకం 15:15. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని చేత 1000 మంది మనుషులను చంపెను. ఎంతమందిని అక్క? 1000 మంది. నేను అబద్ధం చెప్పాను, నిజం చెప్పానా? నన్ను నమ్మలేదు కదా మీరు. మరి నేను చెప్పిన తర్వాత కూడా ఎంత చదువుకుంటున్నారు వినండి. అంటే ఆడవాళ్ళకి వెంట అనుమానం ముందు పుట్టి తర్వాత పుడతారంట. మా మగ మహారాజులు చదవద్దంటే చదవకుండా అంటున్నారు. ఈ ఆడవాళ్ళు బెదరం నన్ను నమ్మకుండా నన్ను ఎత్తుకుంటున్నారు. ఈయన చెప్పింది ఉందా లేదని. మామూలు వాళ్ళు కాదు మీరు. ఉందా అక్క? అమ్మయ్యా గుండెగా ప్రశాంతంగా ఉందా? ఇప్పుడు ఏనండి. ఎంతమంది పడ్డారంట మనోడి మీద? భయపడ్డా బెదరా?
చెప్పాలి. భయపడ్డా, బెణికాడా, వణుకాడా, పారిపోయాడా, వెనతిరిగాడా, వెన్ను చూపాడా, నమస్కారం పెట్టి అమ్మ వినాలే, సాష్టాంగ పడ్డా? రేయ్, ఒక్కొక్కడు కాదు, మీరు 1000 మంది వచ్చిన భయపడేదే లేదని చేతుల ఆయుధం లేకపోతే అక్కడ ఏదో గాడిద దవడ ఎమ్ముకుంటే దాంతో 1000 మందిని చంపాడు. బలాజుడా కాదా? మాట్లాడాలి గారు. వీళ్ళు ఎలాగా మాట్లాడతారు? డోకరాల వాళ్ళు డబ్బులు వస్తే మాట్లాడతారు వీళ్ళు. మీరన్నా నన్ను బలపరచండి. పురుషుడు శత్రువు అవ్వకూడదు. భయపడ్డా బలాజ్యుడు. ఒకసారి అతను వెళ్తుంటే కొదమసింహం మీద పడిందంట. ఎవరొక్క? భయపడ్డా? నోట్లో చెయ్యట్టి చీల్చి నేల కూడా చంపేశాడు. ఏటక్క మీరు మాట్లాడుకోండి అక్క, నాకు చెప్పండి అక్క. కొదమసింహం మీద పడిన భయపడ్డా బెదరా? చెప్పాలి. భయపడ్డా? సింహాలకు భయపడ్డమన్నాడు. ఏంటి? రాజులకి, న్యాయాధిపతులకి, 1000 మందికి పడ్డా. కానీ ఆడపిల్ల కనబడి ఇలా పొళ్ళికిలిస్తే టికక్కం పడిపోతాడు. బైబిల్లో ఉందండి బాబు. ఏండి? 1000 మంది వచ్చినా పడ్డా మా వాడు. ఎవరా? సంసోనయ్య గారు. ఎంతమంది వస్తే? 1000 మంది వచ్చినా పడ్డా. సింహం వచ్చినా, కానీ ఆడపిల్ల వచ్చి పొళ్ళికిలిస్తే. అందుకే ఓ సినిమాకి పాట రాశాడు అయ్య గారు. అమ్మాయే సన్నగా, అరనవ్వే నవ్వగా, కుర్రోళ్ళు అంట మతి తప్పి మంచాన పడ్డారంట. భావం చెప్తున్నాను నేను ఒకప్పుడు కవుని కాబట్టి నాకు అవసరం పడిన పదాలు తీసుకుంటున్నాను. అమ్మాయి అంట సన్నగా అరనవ్వు నవ్విందంట బెదర. కుర్రోడు ఎక్కడ పడ్డాడంట? మరి ఫుల్ నవ్వుతే ఇంకా పెట్టే. పరదేశులమ్మో ప్రిలారా మన పురమే దిక్కాది దిగ్గో. అరనవ్వు నవ్విందంట. అది కూడా పెద్ద గట్టిగా నవ్వలేదంట, సన్నగా నవ్విందంట. కుర్రోడు ఎక్కడ పడ్డాడంట అక్క? అంటే మీరు మామూలు వాళ్ళు, మీ సూపు పవరే, మీ నవ్వు పవరే, అసలు మీరే పెద్ద శక్తి. అందుకే అందరూ స్త్రీ శక్తి అని ఎట్టాడు, పురుష శక్తిని ఎడతలేదు బెదరా. ఇప్పుడు పథకం పేరు ఏం పేరు? మహాడటి స్త్రీ శక్తి, స్త్రీనిధి, ఇవే కదా. మీరు ఇందాక చదువుకున్నట్టు 2 సమయాల గ్రంథం 2వ అధ్యాయంలో 26లో వచ్చిన లాస్ట్ లైన్ ఉంటుంది. ఆ మాట తర్వాతే ఉంటుంది. అయ్యయ్యో బలాజ్యులు. చదువుతారా మాట? సమయాల 2వ గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం లాస్ట్ లైన్ ఒకటి చదివితే సరిపోద్ది. అదే స్త్రీలు చూపు అదిగో ఒక్క చూపుతో పడగొడతారంటండి. బెదరో జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి. అమ్మా వింటున్నారా? ఎంతో బలాజుడు ఎక్కడ పడిపోయాడు? స్త్రీ విషయంలో. మీరు తర్వాత చదువుకోండి. న్యాయాధిపతి గ్రంథం 14వ అధ్యాయం చూస్తే ఒక ఊరు వెళ్తాడు మనోడు, అక్కడ ఒక ఆవిడని చూస్తాడు. గాజా వెళ్తాడు 16వ అధ్యాయంలో, అక్కడ ఒక ఆవిడని చూస్తాడు. తర్వాత షోరేకి వెళ్తాడు, అక్కడ దెలీలాని చూస్తాడు. అమ్మా వినాలి, నేను చెప్పాను కదా అక్క, 14వ అధ్యాయం 16వ అధ్యాయం. నా వైపు చూడండి. టైం తక్కువగా ఉంది, ఇంక చెప్పాల్సిన అంశాలు ఎక్కువ ఉన్నాయని నేను రెఫరెన్స్ చదివిస్తలేదు. వినండి, అబద్ధం చెప్పను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక ఊరు వెళ్ళాడు, అక్కడ ఒక ఆవిడని చూశాడు. అమ్మా అక్కడ ఏం చేశాడంట? అక్కడ తిమ్మనాథ్ వెళ్ళాడు, ఒక ఆవిడని చూశాడు. తర్వాత 16వ అధ్యాయం చూస్తే అక్కడ గాజా వెళ్ళాడు, అక్కడ ఒక వేసిని చూశాడు. అదే అధ్యాయంలో షొరోకి వెళ్ళాడు, దిలీలని వేసిని చూశాడు. ఎక్కడ పడిపోతాడు ఇంత బలవంతుడు? చెప్పాలే. యాండి 100 మందినైనా 1000 మందినైనా కొదమ సింహాలనైనా పడగొట్టేవాడు, చంపగలిగినోడు, జయించగలిగినోడు ఎక్కడ పడిపోయాడు తెలుసా? చెప్పాలి. స్త్రీ యొక్క చూపులో పడిపోయాడు, స్త్రీ మాటలో పడిపోయాడు. యాండి ఈ స్త్రీలు అనేవాళ్ళు మామూలు వాళ్ళు. అమ్మ మిమ్మ గురించి కాదురా, ఆవిడ గురించి చెప్తున్నాను. మీరు కోపంగా చూడకండి. స్త్రీలు తలుచుకుంటే మామూలు కాదు, మీరు ఏమైనా చేయగలరు. స్త్రీలు తలుచుకుంటే ఓ పెద్ద అన్నాడు, యాండి నిద్ర పుచ్చేయగలదంట. అవసరమైతే అదే స్త్రీ తలుచుకుంటే నిద్ర లేకుండా చేసేయగలదంట. సంసేన్ గారికి మొత్తు మంది ఎట్టకుండా వినాలి, మొత్తు మంది లేకుండా అయ్యగారు తొడ మీద నిద్ర పుచ్చేసి గుండిగించేసింది. అవునంటారా కాదంటారా? మీరు తర్వాత చదువుకోండి, చెప్పాను కదా అధ్యాయాలు. మొత్తిచ్చింది అక్క మాట్లాడతలేదు అంటే గుండు గీసినా తెలియనంత మత్తు
మీకు అర్థమైందా? అదే స్త్రీ తలుచుకుంటే నిద్ర లేకుండా కూడా చెప్పరేటి. రాజుల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక ఆవిడ ఉంది కదా, మన అక్క, ఎవరా, యెజబేలు. ప్రవక్తకి ఏం లేకుండా చేసేసింది, నిద్ర లేకుండా. మామూలు కదా, దగ్గర ఆడవాళ్ళ జోడికి వెళ్ళకండి, ఎవరితో అయినా పెట్టుకోండి, కానీ ప్రపంచంలో ఎవరితో పెట్టుకోకూడదు మనం. చెప్పలే, బలాజ్జులు పడిపోతున్నారు. సంసోను రాజ్యాలను జయించగలడు, న్యాయాధిపతులను జయించగలడు, సర్దారులను జయించగలడు. 1000 మంది మీద పడినా భయపడ్డా, బెనకడో వణకడో జయిస్తాడో. కొదమ సింహం మీద పడినా పడ్డా, భయపడ్డా. కానీ ఎక్కడ పడిపోతాడంటే మనడు వీక్ పాయింట్ అంటే స్త్రీ. ఈరోజు నువ్వెక్కడ పడిపోయావు, అది నా ప్రశ్న. కడవర దినాల్లో ఉన్నావు, ప్రార్థనకు వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, తెల్ల బట్టలు వేసుకుని అందరూ మందిరంలోనే ఉంటున్నావు. కానీ నువ్వు కూడా ఎక్కడో పడిపోయావు. సంసోను ఒక చోట పడిపోయాడు, లూసిఫర్ గాడు ఒక చోట పడిపోయాడు. వాళ్ళిద్దరికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. నువ్వే కారణం చేత పడిపోయావు. ఎక్కడ పడిపోయావు? స్త్రీ అయితే పురుషుడి దగ్గర పడిపోయావా? ఓ పురుషుడా, నువ్వు స్త్రీ దగ్గర పడిపోయావా? ఈరోజు చాలా విత్తవిడతనం అయిపోయింది, జారత్వం, వ్యభిచారం. వావి వరుసలు లేకుండా ఈరోజు సొదొమ గొమొర్రాలాగా అయిపోయింది ప్రపంచం. లోతు దినాల్లాగా అయిపోయింది ప్రపంచం. అవునంటారా కాదంటారా? మీరు మాట్లాడాలే. లోతు దినాలు ఎలాగున్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. 5 సంవత్సరాల పిల్లని పాడు చేస్తున్నారు, 14 సంవత్సరాల మైనర్ బాలికను పాడు చేస్తున్నారు, వృద్ధురాలని పాడు చేస్తున్నారు, కాలేజీ అమ్మాయిలను పాడు చేస్తున్నారు. అమ్మ అర్థమవుతుందా? అన్న చెల్లితో అక్రమ సంబంధం, కొడుకు తండ్రి, అమ్మ వినాలే, కొడుకు తల్లి లాంటితో అక్రమ సంబంధం, పెళ్ళి కానోడు పెళ్ళైన దానితో లేరా. ఈరోజు పెళ్ళి కానోడు పెళ్ళైపోయిన ఆంటీలతో సంబంధం పెట్టుకుంటున్నాడా? ఎంత దుర్మార్గం అండి ఇది. ఈరోజు కామపు చూపులు, మోహపు చూపులు లోతు దినాల్లాగా ఉన్నాయి పరిస్థితి. ఆ రోజు లోతు దినాల్లో సొదొమ గొమొర్రా ప్రజలు, మీరు బైబిల్ బాగా చదువుకుంటే లోతు ఇంటికి వచ్చిన వాళ్ళు పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అవునంటారా కాదంటారా? మీరు తర్వాత చదువుకోండి, ఇంక నేను రిఫరెన్స్ చెప్పను, మీరు చదువుకుంటున్నారు ఇక్కడ వినకుండా. ప్రియమైన దేవుడు, లోతు ఇంటికి దేవదూతలు వస్తే తలుపు కొడుతున్న వాళ్ళు పిల్లలు ఉన్నారంట, వృద్ధులు. ఛీ, నీకేం పోయే కాలం, నీకు భార్య ఉంది కదా, నీకు భర్త ఉన్నాడు కదా, ఏంటి పనులు లేరా ఇటువంటి వాళ్ళు? నేను యూనివర్సల్గా మాట్లాడుతాను, లైవ్ వెళ్తుంది కాబట్టి. ఈ కడవర దినాల్లో మనుషులు చాలామంది కామం దగ్గర పడిపోతున్నారు, మోహం దగ్గర పడిపోతున్నారు. అవునంటారా కాదంటారా? ఈరోజు మహాబలుడు, బలవంతుడు సంసోను 1000 మందిని జయించగలడు, కానీ ఒక్క స్త్రీ చూపు చూస్తే పడిపోతాడు. కొదమ సింహాన్ని చీల్చి చెండాడతాడు, కానీ స్త్రీ నవ్విందంటే పడిపోతాడు. అందానికే దాసోహం అయిపోతాడు. ఈ అందం కోసం, ఈ స్త్రీ కోసం అవసరమైతే దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టేసుకుంటాడు, దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టేసుకుంటాడు, దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టేసుకున్నాడు. లేరా? ఈరోజు ఈ వ్యభిచారపు పాపంలో పడిపోయి చాలామంది పడిపోయిన వాళ్ళు లేరా? క్రైస్తవులు లేరట, ఉన్నారా లేరాక? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు చూస్తున్నాడు, నీ రహస్య పాపాలు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు వావి వరుసలు లేకుండా పాపాలు అయిపోయినాయి, పెళ్ళి కానోళ్ళు పెళ్ళైనోళ్ళతో పాపాలు అయిపోయినాయి. అవునంటారా కాదంటారా? మీరు మాట్లాడాలి. మీరు బైబిల్లో కూడా అటువంటి ఒకడు, సామెత్ర గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉంటాడు ఒకడు. మీరు చదివేస్తారు, వినండి, అదే భయం రిఫరెన్స్ చెప్తాక మీకు ఇంటికి వెళ్ళాక చూసుకుంటారా, ధ్యానిస్తారని చెప్తున్నాను నేను. నాకు ఇచ్చిన సమయం 12 దాకా మీరు ఎంత సహకరిస్తే అన్ని ఎక్కువ మాటలు వస్తాయి. అక్కడ ఒక పడుచు ఉన్నాడంట, యవనస్తుడు, యంగ్స్టార్ సొలొమోను తన అల్లిక కిటికీలోంచి బయటకు చూస్తే బుద్ధి లేని పడుచు వాడు అక్కడ ఉన్నాడని అక్కడ కనపడుతుంది. చదువుతారు, పోనీ చదవండి. సామెత్ర గ్రంథం 7వ అధ్యాయము, సామెత్రుల గ్రంథం 7వ అధ్యాయం 6 నుంచి చదవండి. నుండి నా అల్లిక
కిటికీలో నుండి ఆ. నేను పారజూడగా ఉమ్. జ్ఞానము లేని వారి మధ్యను ఆ. యవనుల మధ్యను ఆ. బుద్ధి లేని పడుచువాడొకడు నాకు యంగ్ కనబడెను. స్టార్. ఇతడు ఎవరండి? యంగ్ స్టార్, పడుచోడు, పెళ్ళి మాట్లాడాలి, పెళ్ళి కాలేదు. వీడికి ఏం లేదంట, చదువురు కదండి, బుద్ధి లేదు. వీడి చీకటైతే ఇంట్లో ఉండంటే, చీకటైతే ఎక్కడ ఉండక్క, ఇంట్లో ఉండంటే. ఎక్కడికి వెళ్తాడంటే ఆ తర్వాత వచ్చిన ఉంటుంది, జార స్త్రీలు సంధివేళ ఏండి ఎక్కడ ఉంటారో, వేసులు ఎక్కడ ఉంటాడో ఆ సందులో తిరుగుతాడంటే. చదవండి మాట సంధి వేళ 8వ వచనం. ప్రొద్దుగ్రుంకిన తరువాత ఉమ్. చిమ్మ చీకటి గల రాత్రి వేళ చదివాక వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. ఎక్కడ తిరుగుతున్నాడు బెదరో? నీకేం పని బాబు? జార స్త్రీ సొంత దగ్గర నీకేం పని? చీకటి అయితే ఇంట్లో ఎందుకు ఉండకూడదు నువ్వు? ఎందుకు కాసేపు ప్రార్థన చేసుకోకూడదు? అందుకే ఈయన అన్నాడు, బుద్ధి లేని మనవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, మన కుర్రోళ్ళు ఉంటారు కదా, మన అబ్బాయిలు, ఏళ్ళ ఈ కాళ్ళు కూడా ఇంట్లో ఉండవు. ఏండి పొద్దున్నే స్కూల్ బస్ టయానికి, కాలేజ్ బస్ టయానికి మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ మెయిన్ రోడ్కి వచ్చేస్తారు. ఆ స్కూల్ బస్సులో, కాలేజీ బస్సులో ఏళ్ళ దగ్గరుండి ఎక్కిస్తారు అచ్చుకుక్కలో. వీళ్ళ అమ్మా నాన్నలకు కనేస్తే వీళ్ళు పిల్లలంక తిరుగుతూ ఉంటారు. మరలా స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు, హై స్కూల్ వదిలేటానికి, కాలేజీ టయానికి ఎక్కడ ఉంటారు? వీళ్ళు రోడ్ల కాడే ఉంటారు. లేరా? మాట్లాడతలేదు మీరు? మందకదే తాలూకా చెప్పరే? లేరా? బుద్ధి లేని పొడుచుడు అక్కడ ఉన్నాడంట. వీడు వెళ్ళి ఎక్కడ తిరుగుతున్నాడో? జార స్త్రీలు ఉండే సందులో తిరుగుతున్నాడంట. వీడు తెలుసు ఎక్కడ జార స్త్రీలు ఉంటారో. ఒకడు ఉంటాడండి, ఏండి ఆయన అడిగితే అన్నీ చెప్పేస్తాడు. నాకు తెలిసిన కుర్రాడు ఉన్నాడు, ఆయన అడిగితే ఊర్లో ఎంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారో, ఎంతమంది పెళ్లి కాలంలో ఉన్నారో, ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీలు ఉన్నారో, ఎంతమందిని మొగుడిని వదిలేశారో ఆ లిస్ట్ అంతా ఆడ దగ్గర ఉంటుంది. ఏం పండరా నీక? లేరనుకుంటారు ఇటువంటి వాళ్ళు ఉన్నారా? వినాలే. ఈడంట అక్కడ తిరుగుతుంటే ఆ ఊర్లో ఒక ఆవిడ ఉందంట, పెళ్ళైన ఆవిడ. అమ్మ ఎవరో చెప్పాలి, ఎవరావిడ? పెళ్ళయింది. ఆమె భర్త చాలా మంచోడు అక్క. ఎంత మంచోడు సాయి గారు, నా భార్య రాణిలాగా బ్రతకాలే, ఏంటి కాలుకి అందిపోకూడదు, ఎండ దెబ్బ తగలకూడదు, ఏ లోటు రాకూడదని అన్నీ సమకూరుస్తాడు, డబ్బులు ఇస్తాడు. అమ్మ వినాలే, అన్ని సదుపాయాలు ఇస్తాడు. ఆ ఊర్లో పని లేకపోతే దూరదేశం లేడంట, అక్కడైనా నేను కష్టపడి నా భార్యని రాణిలాగా చూసుకోవాలని వెళ్తా చెప్పాడంట, అమ్మా కొట్టుకాడ ఖాతా పెట్టాను, ఏం కావాలో తెచ్చుకో, ఇదిగో బీరువా డబ్బులు పెట్టాను, ఇదిగో ఏటీఎం, ఇదిగో క్రెడిట్ కార్డు, ఇదిగో ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి, ఫోన్పే ఇదిగో. అమ్మా అన్నీ ఇచ్చాడు. ఎవరో మాట్లాడాలి. మరి నమ్మకంగా ఉండాలా వద్దా? యథార్థంగా ఉండాలా వద్దా? ఎంత మంచి భర్త పనిలోకి వెళ్ళమనలేదు, కష్టాల్లో కూడా, కరువులో కూడా, ఇబ్బందుల్లో కూడా, ఏయ్ నేను ఒక్కడనే పెంచాలా నిన్ను, నేను ఒక్కడనే కష్టపడాలా, దున్నపోతులాగా ఉన్నా, తింటున్నా 3 పూటలు, బొగ్గలాడించుకుంటా, ఏమనలేదు పాపం. ఏమన్నాడు? బంగారమా నేను కష్టపడతాను, నేను అరిగిపోయినా పర్లే, నలిగిపోయినా పర్లే, కరిగిపోయినా పర్లే, నువ్వు మాత్రం ఇంట్లో అండి చక్కగా ఉండమ్మా అన్నాడు. తప్ప అక్క? మాట్లాడరేటి మీరు? తప్పేం కాదు కదా అక్క. ఇన్ని సదుపాయాలు ఏర్పడి దూరదేశం వెళ్ళాడంట, గల్ఫ్ వెళ్ళాడు, పక్క రాష్ట్రం వెళ్ళాడు. ఈ లోపీడు వచ్చేసాడు వేటగాడ. ఎవడాడు? చదువురు కదా మీరు, బుద్ధి లేని పడుచువాడు. ఈవిడంట ఆడి కోసం తిరిగేస్తుందంట సొందులంట. ఆడి కనపడకంటుందంట, అయ్యో నేను నీ కోసమే వెతుక్కుంటున్నాను, నా కళ్ళు నిన్నే వెతుకుతున్నాయి. ఇవన్నీ మీకు చూపిస్తాను ఈ అధ్యాయంలో. ఈ నా సొంత మాటలు కదా, అన్నిటికీ చూపిస్తాను. నేను మీకు ముందు కథలా చెప్పేస్తున్నాను, నీ కోసమే ఎదుగుతున్నాను, నువ్వు నాకు కంటపడ్డా చాలని ఆడికి ముద్దులు పెట్టి ఆయన అంటుందే, ఇంటికి రా, మంచి మంచం వేసాను, కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను, కాకపోతే ఈ మాటలు నా మాట కదా, బైబిల్లో నేను చూపిస్తాను. ముందు కథలా చెప్పేస్తానండి. నేను మంచి మంచం వేసాను, దాని మీద అందమైన బెడ్షీట్లు వేసాను, అందమైనటువంటి అగరకారపు చెక్క చల్లాను, పరిమళ వాసన వస్తుంది. అబ్బో వలపతీర రాత్రంతా తృప్తి పడదాను రా, సుఖపడదాను రా అంటుంది. ఇది సంసార సైతానా? మాట్లాడాలే. ఎందుకు సైతాన్ అయింది? భర్తను మోసం చేస్తుంది. లేరా ఇటువంటి వాళ్ళు? ఉన్నారా లేరా? ఏం పోయే కాలం నీకు? ఏం పోయే కాలం నీకు? ఆయన ఎవరి కోసం వెళ్ళాడు? ఎవరి కోసం కష్టపడుతున్నాడు?
కష్టపడి నలిగిపోతే ఎండిపోతుంటే అతను నలిగిపోయి కరిగిపోయి స్వరూపం మారిపోయినప్పటికీ ఇతను నచ్చుతలేదు నీకు. ఆడెవడో గాలిగాడు మేకప్ వేసి తిరుగుతాడా, ఆడు నచ్చుతున్నాడు నీకు. అక్రమ సంబంధాలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ సంబంధాలు. బైబిల్లో అటువంటిది ఒకడు ఉన్నాడా? ఈ మాటలు ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు కోపం వచ్చి ఉంటుంది, కానీ బైబిల్లో చూపిస్తాను చూడండి. ఈ మాటలు బైబిలే కాదు, సామెతల గ్రంథం 7వ అధ్యాయం. పైగా ఈ మాటలు మాట్లాడింది తెలుసా, భక్తి పర్రాలక్క. ప్రార్థనకి వెళ్ళి ఆవిడ, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడతలే, ప్రార్థనకి వెళ్తుంది. అయ్యగారు ఎక్కడికి వెళ్తుంది? ప్రార్థనకి వెళ్తుంది. పాపిష్టి పనులు మాంతలేదు. బైబిల్లో ఉంది ఈ స్టోరీ అంతా. నేను చూపిస్తున్నాను చూడండి రండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సమాధాన బలులను నిన్ను అర్పింపవలసి ఉంటిని. అంటే అమ్మా భక్తురాలా కాదా? సమాధాన బలు అర్పిస్తుందంటే భక్తురాలా కాదక్క? భక్తురాలే, ప్రార్థనకి వెళ్ళి ఆవిడే. సమాధాన బలు నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మ్రొక్కు బలు చెల్లించి ఉన్నాను. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చదువు కదా అక్కడ. అక్క నేను ఇప్పుడే మొక్కుబళ్ళు చెల్లించి వచ్చాను, ఇప్పుడే కూటానికే. చెప్పండి అయ్యగారులో, అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మరి ఈలోపు మళ్ళీ ఇప్పుడే ప్రార్థనకి వెళ్ళి వచ్చి ఇప్పుడే పాపిష్టి మాటలు. ఆ మాటలండి నేను చెప్తే మీకు కోపం రావచ్చు, కానీ అవి కొంచెం ఘాటుగా ఉండొచ్చు, కానీ దేవుడికి మొహమాటం ఉండదు, రాయించేసాడు అలాగా. చూడండి ఆ మాటలో, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. నా మంచం మీద రత్నబంగళ్ళను. అమ్మా నేనంటే నత్తిపోకూడదు గాడిని, నువ్వు బాగా చదవక్క. నా మంచం మీద రత్న కంబళ్ళను. అయ్యగారు ఎంత నేను చెప్పిన మాటలు ఉన్నాయా లేదా అక్కడ చూసుకోండి. నా మంచం సైతానా, నీ మంచం ఎక్కితే నీ భర్త ఎక్కాలే. భర్త మంచం మీద భార్య, భార్య మంచం మీద భర్తే ఉండాలి. వేరొక పురుషుడు వేరొక స్త్రీ ఉండొచ్చా? పైగా ఆవిడ పెళ్ళైన ఆవిడ, ఈడు పెళ్ళి కానీ పడుసోడంట. ఎంత దుర్మార్గం అండి. ఉందా లేదా అక్కడ? నా మంచం మీద రత్న కంబళ్ళను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల వార దుప్పట్లను నార దుప్పట్లక్క. మన మాట చెప్పండి, బెడ్షీట్లు మంచి డిజైన్ బెడ్షీట్లు కొందంట. అయ్యగారు కొంటది, దీనిదేం పోయింది, మొగుడు సొమ్మే కదా. కొంతమంది ఇంట్లో అండి భర్త కష్టపడుతుంటే వీడికి ఏమి తెల్దావు, అలాగెళ్ళే బండి ఆపేద్ది, ఇలాగెళ్ళే సైకిల్ ఆపేద్ది, ఏ షాప్కి వెళ్ళినా అది కొంటాను ఇది కొంటానంటది. ఓ నెల రోజులు ఎండలో పెట్టేస్తే అప్పుడు తెలుస్తుంది రూపాయి విలువ. అవునంటారా కదంటారా? మాట్లాడరేంటి మీరు? వరద బాధితులాగా అయిపోరేంటి? మంచం వేసాను అంటుంది, నార దుప్పట్లో రత్న కంబళ్ళు డిజైన్లు వేసాను అంటుంది. ఏండి సంసార మాటలేనా, భక్తి పర్రాలు మాటలేనా? నేను చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయా? పైగా ఎవరండి ప్రార్థనకి వెళ్ళే? హలో, ప్రార్థనకు వస్తున్న మీరు యథార్థంగానే ఉన్నారా? నీతిగానే ఉన్నారా? నీ దేహం పవిత్రంగానే ఉందా? నీ మాటలు పవిత్రంగానే ఉన్నాయా? ఇప్పుడు దాకా నీ దేహాన్ని నీ భర్త తప్ప వేరొక పురుషుడు ముట్టకుండా కాపాడుకున్నావా? నీ భార్య తప్ప నీ దేహాన్ని వేరొక స్త్రీకి అప్పగించకుండా నిక్కార్సుగా ఉన్నావా? సంశయంలాగా పడిపోయావా? మీసాలు తిప్పుతావు అక్క, నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ పాపిష్టి పనులు మాంతలేదు. పైన ఒక్కటే ఇలా అన్నొక్కటే. అవునా? మాట్లాడుతుంది మీరు? బైబిల్లో ఉన్నాయి లేదు ఈ మాటలన్నీ? చూడండి ఆ మాటలు ఎంత ఘోరంగా మాట్లాడుతుందండి, ఎంత ఘోరంగా మాట్లాడుతుంది. 17వ వచనం మీద బోలము అగరుకారపు చెక్క చెల్లి ఉన్నాను, ఉదయము వరకు వలుపు తీర తృప్తి పొందుదము రమ్ము. సైతానా, ఎవరిని పిలుస్తున్నదే? వేరొక పురుషుణ్ణే కదా, నిన్ను నమ్మే కదా అక్క, నిన్ను నమ్మే కాదా బీరువా తాళాలు ఇచ్చి, బ్యాంక్ తాళాలు ఇచ్చి, అన్ని తాళాలు ఇచ్చి, అన్నీ నీకు అప్పచెప్పి నీ భర్త కష్టపడతాడు కదా,
నిన్ను నమ్మే కదా నీ భార్య విదేశాలు వెళ్ళింది, నిన్ను నమ్మే కదా నీ భర్త దుబాయ్ వెళ్ళాడు, లేదా ఇంకో చోటకో ఇంకో రాష్ట్రమో లేదా బయట పనికో వెళ్ళాడు. ఈ లోపు ఇటువంటి బంధాలు పెట్టుకోవచ్చా? ఎంత ఘోరంగా మాట్లాడుతుంది చూసారా, ఎంత బరి తెగించి మాట్లాడుతుంది చూసారా. ఇది లోతు దినాల్లాగా లేదే ఈ కాలం. ఇటువంటి వాళ్ళు లేరా అక్క ఈ రోజుల్లో? మాట్లాడరేటి చూడండి ఆ మాటలో. ఆడేమో టెన్షన్ పడుతున్నాడంటండి, భయపడుతున్నాడంటండి. ఈవిడంటుంది ఉదయం వరకు వలపు తీరా తృప్తి పొందుదరమ్మో, పరస్పర మోహము చేత సంతృష్టి పడదారా అంటుంటే ఆ కుర్రోడు కంగారు పడుతుందంట, లోపల అంకులు ఉన్నాడేమని. అప్పుడు చెప్తుంది సైతాను. తర్వాత వచనం చూడండి, 19వ వచనం. పురుషుడు ఎంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అబ్బో డబ్బులు అట్టుకొని పోయాడు, క్యాంపు పోయాడు, పక్క రాష్ట్రమే పోయాడో పక్క దేశమే పోయాడో. అప్పుడే రాడు, పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. చూసారా, యవనస్తులు కూడా పడిపోతున్నారు అయ్యారు, పెద్దోళ్ళు పడిపోతున్నారు, పెళ్ళైన వాళ్ళు పడిపోతున్నారు. అందుకే దేవుడు ఆ మాట్లాడు, అయ్యయ్యో బలాజ్యులు, ఒకప్పుడు బలమైన ప్రార్థన చేసిన వాళ్ళే ఒక్కొక్క కారణం చేత ఒక్కొక్కరు పడిపోతున్నారు. ఈరోజు ధన బలం ఉన్నాం, కండ బలం ఉన్నా, జ్ఞాన బలం ఉన్నా పడిపోతే ఏం ఉపయోగం అక్క? కండ బలం ఉంది పొడుచుడు దగ్గర, కానీ ఆ బలాన్ని వ్యర్థంగా వాడుతున్నాడు, పడిపోయాడు. సంసోను బలవంతుడు అయ్యారు, ఎంతమందిని కొట్టగలరు ఒక దెబ్బతో? 1000 మందిని అవలలాగా జయించేస్తాడంట, కానీ స్త్రీని జయించలేడు. కొదమసింహం మీదడితే చీల్చి చెండాడుతాడు, నేల కూడా చంపేస్తాడు, కానీ స్త్రీ మీదడితే అండ్ ఇంకో మాట చెప్పనా, బుద్ధి బలం ఉన్నవాడు కూడా పడిపోయాడు బైబిల్లో. అతని పేరు సొలొమోను మహారాజు. అమ్మ అతని పేరేం పేర్రా? చెప్పండి. ఇందాక సాతాను గాని చూపించాను, 2 సంశయం చూపించాను, 3 పడుసు కుర్రను చూపించాను, 4వ వ్యక్తిని చూపిస్తున్నాను మీకు. అతని పేరేం పేరు? సొలొమోన్. నేను లాస్ట్ అడిగితే ఎంతమంది చెప్పని చెప్పాలి మీరు, ఎవరు ఎక్కడ పడిపోయి చెప్పాలి, ఓకేనా? 4వ వ్యక్తి ఏంటి? ఈ సొలొమోన్ ఎంత గొప్పవాడు తెలుసా అక్క? అతనికి అన్ని జ్ఞానాలు వచ్చాయి గారు. గోడలో మొలిసే మొక్క గురించి తెలుసు, గడ్డి మొక్క గురించి తెలుసు, మందు మొక్క గురించి తెలుసు, ఇస్సోపు గురించి తెలుసు, దేవదారు మ్రాణు గురించి తెలుసు. పక్షులు అలాగే వెళ్తున్నాయి అనుకోండి, పక్షులు కూడా ఏండి పిలిచి మాట్లాడతాడంట. ఎవరో దీన్ని పక్షుల భాష అంటారు. జంతువుల భాష, పక్షుల భాష ఉంటుంది, తెలుసా మీకు? మీకు కూడా వచ్చు కదా, వచ్చా? పశువుల భాష వచ్చా? పక్షుల భాష వచ్చా? రాదక్క? కొంతమంది యజమానులు వాళ్ళు రాగానే కుక్క తోక ఊపుకుంటూ వచ్చేద్ది. ఆ పక్కన ఉందనుకో దాన్ని ఏదో శబ్దంతో కేకేస్తాడు. ఆ కుక్క ఏం చేద్దే? పరిగెత్తుకు వచ్చేద్ది. ఇది ఏ భాష? ఇది పశువుల భాష. కోళ్ళు అక్కడ తిరుగుతుంటాయి, ఆ యజమాని వచ్చి అప్పుడు వాళ్ళకి గింజలేసి ఓ శబ్దం చేస్తాడు. కోళ్ళు ఏం చేస్తాయి? మాట్లాడాలి మీరు. ఇదే భాష అదనమాట. ఇప్పుడు చెప్పండి, వచ్చా మీకు? తుత్తు అంటారు కదా మీరు. మరి ఏదో మేము అడవిలో బతుకుతామండి, మాకు ఏం తెలదో కొయ్యో అంటామన్నట్టు చెప్తున్నారు మీరు. మనకి కొన్ని భాషలు వచ్చు, కొంతమంది కుక్కను కాకేసి మాట్లాడతారు, అవునా కదా? మా వాటి వాడు ఉంటాడు సర్కాసులో, అంత పెద్ద సింహం కూడా ఆడు చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. ఏనుగడు చెప్పినట్టు మీ దండం పెట్టాలమ్మా, మాట్లాడనమ్మా. మీ అయ్యగారికి అమ్మగారికి చాలా ఓపుకుండాలి. రోజు కొంచెం బియ్యం తింటే తప్ప మిమ్మల్ని భరించలేరు. మీరు అలాగే చూస్తున్నారు చేతబడి చేసుకోవడాక. సమాధానం చెప్పండి అమ్మా. కొంతమందికి పక్షుల భాషలు, పశువుల భాషలో వచ్చు. ఒక రైతు ఉంటాడు, ఏండి ఓ శబ్దం చేసి గేదెని కేకేది వచ్చేద్ది, ఆవుని కేకైతే వస్తుంది రాదా? నువ్వు వెళ్ళి కేకేసి పాల్తీ ఎగురుతుంది, అవునా కదా? ఆ లాంగ్వేజ్ రావాలి, ఆ విధానం రావాలి. సొలొమోను అలా వెళ్ళిపో ఆకాశ పక్షుల్ని కూడా కేకేసి మాట్లాడతాడంట. ఎవరో పక్షుల భాష వచ్చు. అతని జ్ఞానం మామూలుది కాదు అమ్మా, అతని జ్ఞానం మామూలుది కాదు. అతని తీర్పులు మామూలుగా ఉండవు. అమ్మ వింటున్నారా? ఒక ఆవిడంట వచ్చి 3000 ఫ్లవర్స్ తెచ్చిందంట. ఎన్ని ఫ్లవర్స్ అయ్యారు చెప్పాలి? ఎన్ని? అందులో ఒకటే ఒరిజినల్, మిగతాయన్నీ డూప్లికేటే.
అంత సొలొమోను అంత గొప్పోడు అంటున్నారో, ఎంత గొప్పోడో తేల్చేస్తాను రండి, నాకంటే గొప్పోళ్ళు అని షేబా దేశం నుంచి వచ్చింది మహాతల్లి. అమ్మా పైగా ఆవిడ రాణి వచ్చి టెస్ట్ పెడతాను నీ గురించి గొప్ప చెప్తుందిగా, ఆవిడ మాటలు కాదు, ఇదిగో రా అని చెప్తే ఏమంటే 3000 ఫ్లవర్స్ అలా పేర్చేసి అయ్యగారు, ఇందులో ఒకటే ఒరిజినల్ ఏంటో చెప్పు, చేత్తో పట్టుకోకూడదు, ముక్కుతో వాసన చూడకూడదు, కండిషన్ చేత్తో పట్టుకోకూడదు, ముక్కుతో వాసన చూడకుండా అలాగ పేర్చేస్తారు. ఈ మందిరం అంత పడతాయేమో 3 పూలు అంటే 3000 అంటే కూడా సగం పడతాయేమో. ఎలా చెప్పాలంట, లేకపోతే ఇది ఉపయోగించి అంతే, చూసి కానీ ఇది ఉపయోగించి చెప్పాలి తప్ప ఏం చేయకూడదు, టచ్ చేయకూడదు, ఏం చూడకూడదు. మరి ఎలా చెప్తాను మనడంట ఎలాగనంట, వాళ్ళు ఎంత బాక్స్ తెచ్చారంట పన్నోళ్ళు, అందులో బటర్ఫ్లై ఉందంట బెదరు, అలా వదిలితే బటర్ఫ్లై ఎగిరి మకరందం ఉన్న పుష్పం. ఏంటి తుమ్ముదలు దేని మీద వెళ్తాయి, మకరందం ఉన్న పుష్పమే వెళ్తాయి, ప్లాస్టిక్ పువ్వుల మీద అదనమాట. తీసి ఇదిగో డియర్ టేక్ ఇట్ ఎంజాయ్ అని అంట. ఫిదా అయిపోయింది. అమ్మా ఏమైపోయింది, ఎంత జ్ఞానవంతుడు నా వంశంలో నా కొంపలోకి ఉండాలని నన్ను పెళ్లి చేసుకోక్కర్లేదు, కానీ ఓ పని చేయి, నేను నీతో కొంతకాలం ఉంటాను, సంసారం చేసి నన్ను గర్భవతిని చేసి పంపేందంట సైతాన్ మొఖం. ఎందుకంటే ఇంత జ్ఞానవంతుడు నా ఇంట్లో ఒకడు ఉండాలని. మనోడు మామూలు కదా అక్కో. మొదటి రాజు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం కాడి నుంచి చదువుకెళ్తే, అతడు కామాతురాత గలవాడై, చదువుతారన్నమాట. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము. కంగారు పడకక్క, తీస్తున్నారు మనవాళ్ళు, మీరంటే ముందు పరిగెడుతున్నారు. మా మగ మహారాజులు కొంచెం పొద్దున్న మనకి కష్టపడి ఉంటారు, ఏళ్ళు గమ్మున అరిగిపోతాయి. 11వ అధ్యాయం 2వ వచనం నుంచి, కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను, వాళ్ళు ఉంచుకొనుచు వచ్చాను. అతనికి 700 మంది అది కాదు బెదరా సరిగా పాయింట్ పట్టుకోండి. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను 300 మంది. ఆ మూల ఎవరో పిల్లలు చెలరైపోయి ఆడుకుంటున్నారు వాళ్ళు. రే ఇది ప్లే గ్రౌండ్ కాదురా బంగారమా, ప్రార్థన కూడరా. ఆ సండే స్కూల్ టీచర్ ఉంటే చూడండి అమ్మా పిల్లల్ని. ఎంతమంది భార్యలు బెదరా చెప్పండి. అక్కడ ఉన్నదే మన సొంత మాట ఏం కాదు, యేసయ్య రాయించాడు. 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది స్టెఫిన్ టైర్లు గర్ల్ ఫ్రెండ్స్. మొత్తం ఎంతమంది? ఇప్పుడు మామూలు లెక్క ప్రకారం ఏంటంటే, ఒక ఆయన డౌట్ వచ్చింది, ఓ పాస్టర్ గారికి డౌట్ వచ్చిందంట. ఏంటి భార్య అంటే ఎముకే కదా, ఏ ఎముక? పురుషుల్లోనే ఎముకే కదా, చెప్పరేటి? మనిషికి ఎన్ని ఎముకలు ఉంటాయి బెదరు? చదువుకున్న వాళ్ళు చెప్పండి అయ్యారు. 206. బాగా చెప్పారు, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎన్ని అక్క? 206. మరి సొలొమోనుకి ఎంతమంది కౌంటు? మనిషికి ఉన్న ఎముకలు ఎన్ని? సంవత్సరానికి ఎన్ని రోజులు బెదరా? 365 రోజులు. మనోడే లిస్ట్ ఎంత ఉంది? రఫ్గా అనుకోండి, వెయ్యని. ఎంతమంది? రోజుకు ఒక ఆవిడ ముఖం చూసినా ఎంతమంది మిగిలిపోతున్నారా? హలో, పుష్పాల కూడా తెలుసు, పక్షుల కోసం తెలుసు, పశువుల కోసం తెలుసు. హలో, ఇతని జ్ఞానం మామూలు జ్ఞానము కాదు. మనోడు కూడా ఎంత జ్ఞాన బలం కలిగినోడు, ఎంత బుద్ధి బలం కలిగినోడు కూడా ఎక్కడ పడిపోసా? స్త్రీల విషయంలోనే పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు అక్క? అందుకే అన్నాడు దేవుడు, అయ్యయ్యో పడిపోతున్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, సామాన్యులు కాదు, చిన్నోళ్ళు కాదు, బలహీనులు కాదు. ఇలా అందరూ బుద్ధిలో బలవంతులు, జ్ఞానంలో బలవంతులు, కండబలం కలిగిన వాళ్ళు, ఆత్మబలం కలిగిన వాళ్ళు, ప్రార్థనా బలం కలిగిన వాళ్ళు, ఒకప్పుడు పరిశుద్ధులే కానీ నిలబడలేక పడిపోతున్నారో. ఎంత జ్ఞానవంతుడు! ఫస్ట్లో అంటే రాజుల మొదటి గ్రంథం 3:3లో ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించాడంట బెదరు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రారంభంలో ఎవరిని ప్రేమించాడు అక్క? చెప్పాలి, ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించాడంట. ఇప్పుడు 11వ అధ్యాయంలో ఎవరిని ప్రేమిస్తున్నాడు? స్త్రీలని. ఎంతమందిని అక్క? అవసరం ఎంతమంది? అసలు ఒక ఆవిడతోనే ఆగలేకపోతున్నాం కదా. అయ్యగారు నాకు పెళ్ళైంది, నన్ను కూడా కలుపుకోండి.
అలా ఒక ఆవిడే ఆడిచ్చేస్తుంటే ఈ 1000 మంది ఎలాగా? అందుకే ఆ 11వ అధ్యాయం కిందకి వెళ్ళిపోతే ఆ 3వ వచనం లాస్ట్లో ఉంటుంది, అతని భార్యలు అతని హృదయాన్ని త్రిప్పేశారంటే. ఈరోజు స్త్రీ పురుషుడిని ఏం చేస్తుంది చెప్పాలే? మీరే బాగా చెప్తున్నారు బెదర్ గారు, గడ్డ వేసిన బెదర్ గారు. అక్క ఎక్కడ ఉందా? జాగ్రత్త, మరి నేను ఇప్పుడు వెళ్ళిపోతాను కాసేపు గంటదా, ఆ తర్వాత మరి నీకు ఎలా ఉంటుందో. ఎవరా అక్క? చేతక్క మాట్లాడతాడు. దేవుడికి స్తోత్ర. ఆయనే బాగా స్పందిస్తున్నాడు, ఆయనే బాగా చెప్తున్నాడు. రాజుగారు, కింగ్, అతని హృదయాన్ని ఏం చేశారంట? తిప్పేశారు. మీరు తిప్పేస్తున్నారా మీ ఆయన్ని? మీకు ఎలా కాలుతలగా? మా అమ్మాయి ఇంటికి వెళ్ళాలంటే అలా కదంటే ఏ నర్మయ్ ఓకే అంతేనా? మాట్లాడరేటక్క. మీరు కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, మీరు వెళ్ళమంటే వెళ్ళాలి, అంతేనా? ఎంత జ్ఞాన బలం ఉన్నాడు ఎక్కడ పడిపోయాడు చెప్పండి? స్త్రీ విషయంలో పడిపోయాడు. బాధ. ఈరోజు అందరూ ప్రార్థనా పరులే, భక్తి పరులే, కానీ నువ్వెక్కడో పడిపోయావు. కామాతురత గలవాడేను ఉంది అక్కడ. కామం, మోహం. ఈరోజు చిన్నపిల్లలకు కూడా కామంతో నిండిపోయారు, మోహంతో నిండిపోయారు. కామపు చూపులు, వికారమైన చూపులు. సెల్ ఫోన్లో అందరూ ఉన్నప్పుడు చూసేవి వేరు, ఎవడో లేనప్పుడు చూసేవి వేరు. లేరా సహోదరుడా, సహోదరి, నువ్వెక్కడ పడిపోయావు? మోహపు చూపుల్లోనా, కామ వికారమైన పనుల్లోనా, అక్రమ సంబంధాల్లోనా, జారత్వంలోనా, వ్యభిచారంలోనా, అధికారకాంక్షలోనా? టైం పరిగెడుతుంది కాబట్టి నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. ఇక్కడ దాకా అర్థమైందా? మీకు అర్థమవలేదా? సొలొమోను ప్రారంభంలో 3:3 ఏంటి? దేవుణ్ణి ప్రేమించాడు, అంతే కదా? రాజుల గ్రంథం 1వ అధ్యాయం 3:3 ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి, యెహోవాను ప్రేమించాడు. 11వ అధ్యాయం వచ్చాడు, ఎవరిని ప్రేమిస్తున్నాడు? మాట్లాడేటక్క. ఒకప్పుడు అదే సొలొమోను మహారాజు 6:38లో యెహోవా మందిరాన్ని కట్టాడు. ఆ 11వ అధ్యాయం లాస్ట్కి వెళ్తే కెమేషు దేవతలకి బలిపీఠాలో ప్రారంభం ఉన్నట్టు ముగింపు. అందుకే ప్రసంగి 7:8లో అంటాడో, కార్యారంభము కంటే కార్యాంతము. అమ్మా, ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడో? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఉందా లేదా మాట? చదవనా మాట? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రారంభం కంటే ముగింపు బాగోవాలి. సంసోను ప్రారంభంలో నాజీరు చేయబడినోడు, ప్రతిష్ఠ చేయబడినోడు. అమ్మ వినాలే, దేవుడి కోసం యుద్ధాలు చేసినాడు, కానీ ముగింపు బాగుందా? లూసిఫర్ ప్రారంభంలో దేవుని ఆరాధించే గ్రూప్కి నాయకుడు, అవును కదా? అభిషక్తుడు, బలవంతుడు, తేజో నక్షత్రం, వేకువ చుక్క. అయ్య బాబోయ్, మామూలుడు కాదు. ముగింపు బాగుందా? మాట్లాడాలే. సొలొమోను ప్రారంభం 3:3లో యెహోవాను ప్రేమించాడు. 11వ అధ్యాయం చూస్తే ముగింపు బాగుందా? ఒకప్పుడున్న ప్రార్థన జీవితం ఇప్పుడు నీకుందా? ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు నీకుందా? ఒకప్పుడు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసావు, ఒకప్పుడు పాటలు పాడావు, ఒకప్పుడు ప్రార్థన చేసావు, ఒకప్పుడు సంఘం అంటే పరిగెత్తుకొచ్చావు, పరిచర్య చేసావు, దైవజనుల మాట విన్నావు, లోబడ్డావు. కానీ రాను ఏమైపోయారు? ముంగమూరి దేవదాసయ్య గారు అన్నారు, విశ్వాసులు అంటే విశ్వాసం చేసి చేసి పిశాసులు అవుతారంట. మరి లూసిఫర్ అయింది అదే కదా. లూసిఫర్ గారు ఫస్ట్ ఆవిడ కెరూబు, ప్రధాన దూత, చేసి చేసి పిశాసయ్యాడు కదా అక్క. చాలామంది విశ్వాసులు అంటే విశ్వాసం చేసి చేసి ఏమవుతారంట? పిశాసులు. ఎవరిని పీకుతింటాకే? ఇంట్లో మొగుడిని లేదా భార్యని, ఇక్కడికి వచ్చి మమ్మల్ని. లేరా? టైం అయిపోయింది కాబట్టి లాస్ట్గా ఒక మాట చెప్తాను, అన్నీ పూర్తవ్వేమో. అతని పేరు నోవాహు. అతని పేరేం పేరు? ప్రారంభం సూపరం. మీరు ఆదికాండం 6వ అధ్యాయం చూడండి అన్నమాట. ఆదికాండం 6వ అధ్యాయము ఏంటి బ్రదర్? స్క్రీన్ మీద ఏంటి? ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. చదవక్క. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనే ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలు బా, ఎన్ని క్వాలిటీస్ అండి. 6:9 నీతిపరుడు. నిందేయడానికి కూడా ఎక్కడ అవకాశము
చెప్పాలి, ఒక్క అవకాశం కూడా. నిందారహితుడు, భక్తిపరుడు, సాక్షాత్ ఎవరితో నడిచాడంట? దేవునితోనే నడిచాడంట. ప్రారంభం సూపర్గా ఉంది కదక్క. 9వ అధ్యాయంకి వెళ్ళండి. ఆదికాండం 9వ అధ్యాయం 20-21 చదవండి సారి. ఆదికాండం 9వ అధ్యాయం 20-21 చదవండి సారి. నోవాహు వ్యవసాయము చేయనారంభించి నోవాహు వ్యవసాయము చెయ్యనారంభించి ద్రాక్ష తోట వేసెను. ఏ తోట వేయడక్క? ఉందా మీ ఊర్లో ఈ తోట? లేదా? ఇదక్క బాందీ షాపు. మా ఊర్లో అంటారు, ఎక్కడికి వెళ్దామంటే ద్రాక్ష తోటకి వెళ్ళి వస్తాను రా అంటారు. ఆ తర్వాత వచ్చిన దాన్ని ఎవరు ఉంటుంది? ద్రాక్ష తోట వేసి వ్యవసాయం. ద్రాక్ష రసము త్రాగి. ఏ రసం తాగాడక్క? ద్రాక్ష రసము తాగి మత్తుడై. ఏమయ్యాడంట? మత్తుడై. సాయంత్రం అయినప్పుడు చాలామంది ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఏం చేస్తారు? బలహీనంగా వెళ్ళి బలంగా రారు, ఊగుతూ వస్తారు. బలంగా వస్తారా? వెళ్ళావా ఎప్పుడన్నా? చెప్పేస్తున్నా బలంగా వస్తారని. ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. వస్త్రహీనుడిగా, సోయకోలేదు, ఒంటి మీద వస్త్రం ఉందో లేదు కూడా. మీరు ఎప్పుడైనా చూసారా అక్క? ఈ మాట చెప్పి వెళ్ళిపోతాను, నేను ముగిస్తాను. జస్ట్ పావుగంట టైం ఉంది, పావుగంటలో ముగిస్తాను. చూసారా ఎప్పుడైనా తాగుబోతుండే? ఎప్పుడైనా చూసారా? మేము మీటింగ్ నుంచి వెళ్తాం కదా, అర్ధరాత్రి అపరాత్రి కూడా ఆ డ్రైనేజీ పక్కన పడుకుంటాడో, పందుల పక్కన పడుకుంటాడో, కుక్కల పక్కన పడుకుంటాడో. అక్కడ మనం కాసేపు కూర్చోలేము దోమలో. విచిత్రం ఏంటంటే ఆడికి ఏ డెంగ్యూ రాదు, ఏ మలేరియా రాదు, టైఫాయిడ్ రాదు. ఇంట్లో ఏంటి ఆలౌట్ ఎట్టి, తెరలెట్టి, ఫ్యాన్ వేసి, ఏసీ వేసినా మనకు వచ్చేస్తాను. నేను ఆడికి ఏం జబ్బులు రాదు బెదరా. ఒక ఆయన ఓ ప్లాన్ ఇచ్చాడంట, తాగుబోతులు మారాలంటే కౌన్సిలింగ్ చేయాలండి, కలిగే నష్టాలు చెప్పాలండి అని చెప్పి ఒక టీంని ఏర్పాటు చేసి బెదరు కొంతమందిని టీంని ఏర్పాటు చేసి క్లాసులు చెప్పి పంపించారు. వాళ్ళకి అర్థమవడం కోసం ఏం చేయారంటే ఒక గ్లాసులో నీళ్లు, ఒక గ్లాసులో బ్రాందీ వేసి, ఏలుగుపాము తీసి ఒకటేమో మంచినీళ్ళు వేసారంట, ఇంకో ఏలుగుపాము ఏమో బ్రాందీలో వేసారంట అక్క. బ్రాందీలో వేసిందంట ఏలుగుపాము, కదిలిపోయి విలవిల కొట్టు చచ్చిపోయిందంట. అది యాసిడ్ కదా, తిని చచ్చిపోయింది. దీని ద్వారా అలా పాఠం నేర్పుదామని, ఇలాగ తింటే, ఇలా తాగితే మీ పేగులు ఇలా తినేద్దరా, యాసిడ్ చచ్చిపోతారని చెప్తాకి అవన్నీ చూపిన తర్వాత ఇదిగో ఇప్పుడు చూసారు కదా, మీకు ఏం అర్థమైందిరా అంటే అందులో వండడంట, అది తాగితే కడుపులో పురుగులు చచ్చిపోతారని అర్థమైందని అంటాడు. అమ్మ దుర్మార్గుడా, అమ్మో దీనికి దండమ్మో, ఇది తాగితే నీ అమ్మ గండమ్మో. దెబ్బాయి, అమ్మో దీనికి దండము. చెప్పడం పట్టచ్చు కదా అక్క. అమ్మో దీనికి దండము, ఇది తాగితే నీ అమ్మ గండము. పూలోడు కొడుపుకి కన్నము వేసిన, పూలోడి కొడుపుకి కన్నము వేసిన, సర్కారు సారాకు సలాము కొట్టాలి. అమ్మో అమ్మో దీనికి దండము, ఇది తాగితే నీ అమ్మ గండము. పూలోడి డబ్బులన్నీ ఏం చేస్తుంది ఇది కదా? జేబులో 1000 రూపాయలు ఉంటే పిల్లల కోసం మార్చడం 500 కాగితం, భార్య కోసం మార్చడం, యాండి ఇదిగో కేజీ బత్తాపళ్ళు 100 రూపాయలకి ఇచ్చేస్తానని మార్చడం. ద్రాక్ష తోటకడ మాత్రం బలపడేస్తాను మొత్తం కాగితాలన్నీ. లేరు ఎటువంటి వాళ్ళు? తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, నాన్నకు అచ్చి మన వాళ్ళ మనసులో వచ్చి, తాత చెప్పాలే తరం వచ్చేస్తుంది కదా. అందరూ చేరారు అంగట్లో కూర్చుని, సారా పేపర్ ముందు సతికిలో పడ్డారు. అమ్మో అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే అమ్మ గండము. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే అమ్మ గండము. ఎందుకు తాగుతున్నావురా కిస్మిస్? ఎందుకు తాగుతున్నావురా ఏట్రో? ఎందుకు తాగుతున్నావురా జనవరి 1 కదా? అంతే కదా బెదరా? జనవరి పండక్కి మందు, గుడ్డు ఫ్రైడేకి మందు, మట్లాది వారానికి మందు, ఈస్టర్ పండక్కి మందు, తాళి కట్టినాడు మందు, తాళి తెంచినాడు మందు. తాళి కట్టినప్పుడు ఎలా పండగ పెళ్ళి,
మరి ఇవాళ ఎంత తాగుతున్నారా? చచ్చిపోయాడు ఇంట్లో. తాళి కట్టినాడు మందు, తాళి తెంచినాడు మందు. అవునా కాదా? లేరా? అన్నిటికీ ఏంటి సంతోషం వచ్చినా ఎవరు ఎంత చదువుతున్నారంటే ఇవాళ హ్యాపీగా ఉంది మనసు. మరి ఇప్పుడు బాధ కూడా కదంటే అందుకే తాగేస్తున్నాను అంటే బాధ కూడా తాగేస్తానంటే. నోవాహు ప్రారంభంలో నీతిపరుడే అక్క, నిందారహితుడు, నీతిపరుడు, దేవుడితో నడిచినాడు. తర్వాత నాడు తోటలోనే ఉన్నాడక్క. ఏ తోట వేసాడంట? ఏం తాగాడంట? మత్తుడయ్యాడంట. ఒంటి మీద ఏముందో ఎప్పుడో చూసారండి? ఇలాగ వెళ్తాడు, అలాగొస్తాడు, మొత్తం రోడ్డు కొలిసేతో సరివేరీడు. లేరా మీ ఊళ్ళో ఇటువంటి వాళ్ళు? మా ఊళ్ళో చాలామంది ఉన్నారండి. సంఘంలో అన్న కొంత వెళ్తూ కానీ బెదరా బాందీ షాపుడు మాత్రం లైట్లు ఎక్కువే, ఎలుగు ఎక్కువే, జనం ఎక్కువే. వాళ్ళు సంఘం పెట్టుకుంటే పెద్ద సంఘం వద్దు ఎదురు, కాకపోతే సంఘం ఎక్కువలో ఉండదు. లేరా? తాగొద్దాం అని చెప్తే అంటాడు, ఒరే ఇప్పుడు ఏం అర్థమైందిరా? ఒక గ్లాసులో ఏమేశారు? నీళ్ళు. ఒక గ్లాసులో బ్రాందీ వేస్తే బ్రాందీలో ఏలిగిపోం ఏమైపోయింది? చచ్చిపోతావురా తాగొద్దా అంటారా అనుకున్నాడు. కానీ అంటాడో పుర్రులు చచ్చిపోతాయి తాగారు. లెవరే మొల్లికైపోయే, పేగులు ఉబ్బిపోయే, ఉండే మొయ్యండిపోయే. తాగితే ఏమవుతాయి అక్క? లివర్ లేవ, అవునా కదా? లివరే మొల్లికైపోయే, ఊపిరి తిత్తులు ఉబ్బే, పేగుళ్ళు కుళ్ళిపోయే, ఉండే మొయ్యండిపోయే. కళ్ళల్లో కాంతులు ఆరిన నాడు, కళ్ళల్లో కాంతులు ఆరిన నాడు, మున్సిపాలిటీ వారు ముక్కు మూసుకొని కాటికిచ్చిన్నారు. అమ్మో అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే యమ్మ గండము. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే యమ్మ గండము. హల్లెలూయా. ఎంత నీతిపడి ఎక్కడ పడిపోయాడు బెదరా? మొత్తం ఒకడేమో అధికారం కోసం పడిపోయాడు. ఏం పేరు? లూసిఫర్. రెండో బ్యాచ్ ఎక్కడ పడిపోయారు? స్త్రీ. వాళ్ళ పేర్లు ఏం పేరు? సంసోను, సొలొమోను. ఇద్దరు. అమ్మా అర్థమవుతుందా? ఆ పొడిసోడు 7వ అధ్యాయంలో ఉన్నవాడు యంగస్టార్ ఎక్కడ పడిపోయాడు? వాళ్ళ శ్రీ. మూడో వాడు ఎక్కడ పడిపోయాడు? మత్తు. ఈరోజు చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. ప్రార్థనే. సోమవారం నుంచి ద్రాక్ష తోటలో ఉంటారు, ఆదివారం మధ్యాహ్నం దాకా దేవుని సన్నిధిలో ఉంటారు. లేరా? ఏ నోటితో ప్రభు బల్ల తీసుకుంటున్నారో ఏండి మరల అదే నోటితో లేరా? మత్తుకు పడిపోతున్న వారు లేరా? ఈరోజు చాలా కాపురాలు పాడైపోవడం కారణమేసా ఈ మత్తే. ఈరోజు చాలా కుటుంబాలు దరిద్రంలో ఉండడం కారణమేసా మత్తే. ఈరోజు అనేక భార్యాభర్తల బంధాలు తెగిపోతా కారణం ఏంటి తెలుసా? మత్తే. ఒక చోటకి వాక్యం చెప్తాకెళ్తే ఆ చెల్లొచ్చి చెప్పిన మాట ఏడుపొచ్చేసింది. అక్క ప్రార్థన చేయండి అయ్యగారు అంది. ఏమ్మా అంటే, నా భర్త పొద్దంతమాన కష్టపడతాడు, తాగకపోతే నా భర్త దేవుడు. ఎవరంట? ఎవరో దేవుడు. తాగితే ఆడంత రాక్షసుడు. ఎలా చెప్పగలరు మీరు? మీ ఊళ్ళో కూడా అంతేనా? వాడు అన్న మాట ఏడుపొస్తుంది అక్క. సాయంకాలం మాటలు ఇంటికి వచ్చిన తర్వాత దగ్గరికి రమ్మంటే అతని దగ్గరికి వెళ్తే మందు వాసన, ఆ నోట్లోనేమో అయ్యేమంట కదా తంబాకు, కైని, ఇంకేముంటాయి కదా బెదరు. ఆ పేర్లు చెప్పండి. మీరు మరి ఉత్తమ విద్యార్థులు చూస్తున్నారండి బాబా. ఆ గంజాయి, ఆ పొగాకు కట్టిన వదులుతారు కదా, ఆ వాసనకి నాకు వాంతి అయిపోతుందండి అంటుంది వచ్చి. మనకి ఇంటాకి ఈజీయే, కానీ కట్టుకున్న భార్య ఎంత ఏడుస్తో తెలుసా? నువ్వు తాగి రోడ్ల మీద పడిపోతే, ఒరే ఈడు పలానా ఆవిడ మొగుడురా అంటే ఆ భార్యకి ఎంత బాధ. ఒరే ఈడు తాగుబోతాడు కొడుకురా అంటే ఆ కొడుకు ఎంత బాధ. ఒరే ఆ పిల్ల ఎవరు తెలుసా? తాగుబోతాడు సరా ఆడు కూతురురా అంటే ఎంత బాధ. లేరా? చిన్న ప్రార్థన చేయమని వచ్చింది ఇంకో చెల్లి. ఏంటమ్మా నీ అవసరత? చదువుకుంటున్నానండి, ఇంటర్మీడియట్ చదువు కోసం ప్రార్థన. చదువు కోసం ఏమొద్దండి. మరి ఏమైనా ప్రార్థన చేయమంటావంటే, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మా నాన్న ఒక్కసారి దగ్గరగా పిలిచి నన్ను ఎత్తి మీద చేసి కానీ పక్కన కూర్చుని కానీ ఒక్క నిమిషం ప్రేమగా మాట్లాడిన రోజు
లేదు. ప్రతిరోజు తాగొస్తాడు, మా అమ్మనే కొడతాడో తెలదు, మమ్మల్నే కొడతాడో తెలదు, ఏం తన్నేతాడో తెలియదు. ఆ చెల్లి కోట కోరుకుందా, వెండి కోరుకుందా, బంగారం కోరుకుందా? తండ్రి అంట ఒక్కరోజైనా దగ్గరగా తీసుకుని ప్రేమగా మాట్లాడితే చాలు. మా అమ్మను కొట్టకుండా ఉంటే మొత్తండి లేరా. ఓ చెల్లేమో అవి నవ్వులి వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టడం బైబిల్ చెప్తున్నారు బెదరు. యెషయా గ్రంథం చదవండి సార్. యెషయా గ్రంథం 55:2 పెట్టు బెదరు. యెషయా గ్రంథం 55:2 పెట్టు. ఈ మాట చెప్పేసి నేను ముగించి వెళ్ళిపోతాను. యెషయా గ్రంథం 55:2. దేని కొరకు? ఆహారము కాని దాని కొరకు. ఇప్పుడు మందు ఆహారమా, కైని ఆహారమా, గంజాయి ఆహారమా, చుట్ట ఆహారమా, సిగరెట్ ఆహారమా, బీడి ఆహారమా, చెప్పాలే, పానపరాగ ఆహారమా, అయ్యే ఇంకే ప్యాకెట్లు ఉంటాయి, ఆ ప్యాకెట్లు ఆహారమా? కానీ చాలామంది అంట ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేది? రోకలు అంటే డబ్బు. అమ్మా, మందు కోసం వేలు ఖర్చు పెట్టేవాళ్ళు లేరా? మాట్లాడతారు మీరు. భార్యకి కడుపు నిండా ఎప్పుడైనా పెట్టానని ఆలోచించరు. కానీ అంటే చాలామంది తాగుబోతు బడే ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎవరో అలాగ ఉన్నవేటరా అని డబ్బులు లేవు. నేను లేనరా నీక, నేనున్నాను కదా. మళ్ళీ బియ్యానికి ఒక 100 పడుగు, అన్నంకి ఎవడాడు, దేనికి ఇస్తాడా? లేరా. అక్కడ అదే రాయించాడు, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు. అది కాదు, దివారాత్రులు రెక్కలు ముక్కలు చేసిన మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచేదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి, నాయనా మంచి ఆహారం తినరా బాబు, మంచి ఆహారం తినడం బాబు, మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణమును సారమైన దాని యందు. ఎంత గొప్ప మాట. ఈరోజు అత్యధిక ఆదాయం ఇచ్చి ఏం చేశారు రాష్ట్రంలో? ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఒక పథకం తీయలేదు. ఏ పథకం? మందు పథకం. బోర్డు పథకాలు తీసేస్తారు. ముసలోళ్ళు పెన్షన్లు తీసేస్తారు. మళ్ళీ వికలాంగులు పెన్షన్లు తీసేస్తారు. బెదర నేను వికలాంగునే కదా, మాట్లాడతలేదు మీరు. నాకు 33 రకాల టెస్టులు చేసాడు. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాం బెదర్. నేను వెళ్తే ఆ డాక్టర్ గారు అంటున్నాడు, కర్ర తీసి నడవన్నాడు. అసలు నేను మామూలుగానే సరే నడవలేను, ఏం తీసి నడవాలంట? అంటే ఏదో కారణం చేత ఏం తీసేయాలి? కాళ్ళు ఎత్తి అంటున్నాడు. నేను ఎత్తగలదునా అక్క? ఎందుకురా బాబు, వికలాంగులకి ముసలోళ్ళు పెత్తకాలు తీసేస్తాం. ఇది తీసేయండి, దరిద్రం వెళ్ళిపోద్ది, కుటుంబాలు బాగుపడతాయి. మాట్లాడరేటి? బాగుపడవక్క, కాపురాలు బాగుపడవక్క. భర్తలు టయానికి ఇంటికి వస్తారు, పిల్లలు సంబరపడి నాన్న ఒళ్ళోకి వెళ్తారు, భార్య భర్త కౌగిట్లోకి వెళ్తుంది. అమ్మ, కుటుంబం చిన్న పరలోకంలాగా ఉంటుంది. ఒకడు ఉంటాడు, తాగేదానికి డబ్బులు కావాలనుకోండి, 10,000 రూపాయలు చదివి బెదరా తీసుకో, 1000 రూపాయలు ఇస్తే చాలు అంటాడు. లేరా? కుండ దాకా ఎట్టేస్తాడు, బిందె దాకా ఎట్టేస్తాడు, బండి దాకా ఎట్టేస్తాడు. ఒకడేమో తాగుడు కోసం ఏం చేస్తాడంటే తాగేసి సెల్ ఫోన్ బద కూడా ఎత్తాడు, టీవీలు బద కూడా ఎత్తాడు, భార్యను తన్నేస్తాడు. కుండ ఓరు బాబోయ్, మగతనం అంటే కుండలని బిందుల్ని భార్యను తన్నేస్తాం కాదు, కట్టుకున్న దాన్ని కంట నీళ్లు పెట్టకుండా చూసుకోవడం మగతనం. కన్న బిడ్డల్ని ఏంటి రాజుల లెక్క రాణిల లెక్క బ్రతికించడం మగతనం. వాళ్ళని పస్తులు పెట్టకుండా పోషించడం మగతనం. ఆడలను కొట్టేసినంత మాత్రాన, మీసాలు తిప్పేసినంత మాత్రాన మగవాళ్ళం అయిపోయాం మేము అనరా కాదంటారా? ఏదో తాగేసి ఒంట్లో కొవ్వు ఉందని ఏడ కొట్టేస్తా, రేపు పొద్దున మంచం మీద పడిపోతే అప్పుడు చెప్తూ డైలాగులు, నేను రాక్షసుడిని, నువ్వు దేవతవు, ఈనాడు సుఖపడలే. సైతానా, తండ్రిగా ఫెయిల్ అయ్యాను, భర్తగా ఫెయిల్ అయ్యాను. ఈ డైలాగ్ ఎందుకంటే నువ్వు డోక్రాజుకి వెళ్ళో అప్పు చేసో ఏదో రకంగా నేను బతికిచ్చు మళ్ళీ తాగేస్తానని, ద్రాక్ష తోటలో దొర్లేస్తానని. అంతేనా? అయ్యయ్యో, బలాజ్యుడు పడిపోతున్నారా? ఏంటి 3 గిన్నెలు వేసి ఏంటి ఎంత బలవంతుడు కూడా 3 పుల్లేస్తే పడిపోతాడా? అన్ని రకాలుగా పడిపోతాడు. ఆత్మీయతలో పడిపోతాడు, భక్తిలో పడిపోతాడు. మనిషి కూడా
నేను ముగిస్తున్న టైం అయిపోయింది కాబట్టి ఓ 7 కారణాలు చెప్దాం అనుకోండి, 3 కారణాలకు అయిపోయింది ఈ సంవత్సరం కూటం. హల్లెలూయా. ఎన్ని కారణాలు చెప్పాను? 1, అధికారకాంక్షతో పడిపోతున్నవారు ఉన్నారు. రాజకీయాల్లో పాల్గొన్న చాలామంది కూడా క్రైస్తవులు ఉన్నారు, కానీ వాళ్ళ అడ్డదారుల్లోకి లేరా? ఈ సైతాన్ బ్యాచ్ వాళ్ళు అధికారం కోసమే పడిపోయాడు లూసిఫర్ గాడు. రెండో బ్యాచ్ ఎవరి కోసం పడిపోయారు? స్త్రీల కోసం, కామం, మోహం, వ్యామోహం. ఆడలు కూడా ఉన్నారు పడిపోయేవాళ్ళు కామంతో, మోహంతో. అక్కడ స్త్రీ అని పెట్టుకున్నారు కానీ మోహం పెట్టుకోవాలి, పేరంటే కామం, మోహం అని పెట్టుకోవాలి మీరు. మూడో కారణం మత్తు. సారాయి మత్తు, గంజాయి మత్తు, పానపరాగ మత్తు, బ్రాందీ మత్తు, మొత్తం మీద ఏదో మత్తు. నోవాహు నీతిపరుడు బెదరా, నిందారహితుడు, దేవునితో నడిచినాడు. ఏండి ప్రారంభం సూపర్ 6:9 ఆదికాండం. కానీ అదే ఆదికాండం 9:20 చూస్తే మత్తుడై, వస్త్రహీనుడై. అమ్మా ఒంటి మీద వస్త్రం ఉందో లేదో కూడా సోయలేదు. ఈరోజు మత్తులో భార్యను ఏమంటున్నాడో తెలుస్తలేదు, పిల్లల్ని ఏమంటున్నాడో తెలుస్తలేదు. భార్యనే బూతులు తిడుతున్నాడు, పిల్లల్నే బూతులు తిడుతున్నాడు. లేరా ఇటువంటి వాళ్ళు? అని పిల్లల్ని బూతులు తిట్టొచ్చా? మాట్లాడరేటి అంటే బయట వాళ్ళు తిట్టమనా? అసలు మీ నోట బూతులైనను, సరసోక్తులైనను, ద్వందార్థాలైనను రాకూడదు. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. బలాజ్యుడివే నువ్వు, శారీరకంగానో, ఆర్థికంగానో, బుద్ధిపరంగానో, కానీ నీలో కూడా ఏదో బలహీనత ఉంది, నీకు కూడా ఏదో వీక్ పాయింట్ ఉంది. అది మొత్తం స్త్రీ అయితే పురుషుడో, పురుషుడైతే స్త్రీయో, అధికారమో, ఏండి కామమో, మోహమో, చూపులో, ఏండి ఇంకా చాలా చెప్పుకోవచ్చు. కొంతమంది ధనం విషయంలో పడిపోతున్నారు, రకరకాల కారణాలు. టైం అయిపోయింది, ముగిస్తున్నాను. నువ్వు ఎక్కడ పడిపోతున్నావు సోదరా? ప్రభు రాకడ సమీపంగా ఉంది. అద్భుతమైన మాట చెప్పనా? పడిపోయినా నా యేసయ్య ఇంకా నిన్ను ప్రేమిస్తూ నీ కోసమే వచ్చాడు, మంచి సమరయుడిలాగా. కాబట్టి ఈరోజైనా నువ్వు కళ్ళు తెరుచుకోగలిగితే, నీ పాపాలు ఒప్పుకోగలిగితే, పడిపోయిన నిన్ను మరలా లేవనెత్తి తన రక్తంలో కడిగి అమ్మా శుద్ధీకరించి మరలా నీకు వస్త్రం ఇచ్చి, నీకు ఉంగరం పెట్టి, నీకు కిరీటం పెట్టి, నీకు వారసత్వం ఇచ్చి, నువ్వు జయించిన వారిని లిస్టులోకి వెళ్ళిపోతే పరలోకంలో చేరుస్తాడు. నువ్వు ఎక్కడ పడిపోయినా తెలుసు, నువ్వు ఎక్కడ పడిపోయినా తెలుసు. కామంలోనే పడిపోయావో, మోహంలో పడిపోయావో, ధనాపేక్షలో పడిపోయావో, గర్వంలో పడిపోయావో, అధికారకాంక్షలో పడిపోయావో, యవనస్తుడా, పెద్దవారులారా, చిన్నవారులారా, అవిధేయతలో ఎక్కడ పడిపోయావో ఇప్పుడైనా పశ్చాత్తాపడితే దేవుని నిన్ను క్షమిస్తాడు. పశ్చాత్తాపడదామా? ఒకసారి లేచి నిలబడండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని వెళ్దాం. ఒక్క నిమిషం లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకెళ్దాం. ఒక్క నిమిషం లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకెళ్దాం. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు యెహోవా కనికరాన్ని పొందుకుంటాడు. చెల్లి కళ్ళు మీరా, క్లోజ్ యువర్ ఐస్. నీ బలహీనత ఏంటో నీకు తెలుసు. నువ్వు రహస్యంగా ఏం చూస్తున్నావు, రహస్యంగా ఏం చేస్తున్నావు? నువ్వు రహస్యంగా ఏం చేస్తున్నావో నీ తండ్రికి తెలియకపోవచ్చు. నీ తల్లికి తెలియకుండా చేయొచ్చు, నీ తండ్రికి తెలియకుండా చేయొచ్చు, కానీ నా యేసయ్య చూస్తున్నాడు. నువ్వు స్కూల్లో ఏం చేస్తున్నావో, కాలేజీలో ఏం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ భర్త లేనప్పుడు, నీ భార్య లేనప్పుడు నువ్వేం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు సంఘంలో ఎలాగున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగుంటున్నావు, మందిరంలో ఎలాగుంటున్నావు, డ్యూటీ చేసే కాడ ఎలాగుంటున్నావు, నీ స్నేహాలు ఎలాగున్నాయి, నీ బంధాలు ఎలాగున్నాయి, నీ మాటలు ఎలాగున్నాయి, నీ అలవాట్లు ఎలాగున్నాయి? ఒప్పుకో, ప్రభువా నేను పాపినయ్యా, చూడకూడని చెత్త వీడియోలు, చెత్త బొమ్మలు, సెల్ ఫోన్లు చూశానయ్యా, నన్ను క్షమించేసయ్యా. నా భార్యకు తెలియకుండా, నా భర్తకు తెలియకుండా, నా తల్లికి, నా తండ్రికి తెలియకుండా రహస్య పాపంలో ఉన్నానేసయ్యా. ఒప్పుకో బిడ్డ. నువ్వు కప్పుకుంటే నరకానికి పోతావు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు.
భయంకరమైన వేదనది. అక్క అక్క నువ్వే పాపంలో ఉన్నావు. ఆ స్త్రీ ప్రార్థనకి వెళ్తుంది, పడుచువాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఎంత ఘోరం! నీ భర్తను నువ్వు మోసం చేయకూడదు అక్క, నీ భార్యను నువ్వు మోసం చేయకూడదన్నా. తప్పు, పాపం. నువ్వు వేరొక భార్యను ఆశిస్తే నీ భార్యను వేరొకడు ఆశిస్తాడు. నువ్వు వేరొక పురుషుని ఆశిస్తే నీ బిడ్డలను వేరొకడు ఆశించవచ్చు. నువ్వేమిత్తుతావు? ఓ సాపంటే కోస్తావేమో చూసుకో. నువ్వు వేరొక బిడ్డను పాడు చేస్తే, వేరొక భర్తను భార్యను పాడు చేస్తే ఈరోజు రేపొద్దు నీ కుటుంబం పాడవుతుందేమో. జాగ్రత్త, జాగ్రత్త. ఒప్పుకో, ఒప్పుకో. అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దెలడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు యెహోవా కనికరాన్ని పొందుకుంటాడు. ఒప్పుకో, ఒప్పుకో. పశ్చాత్తాపడు. ఒక్క నిమిషం మీకు టైం ఇస్తున్నాను. ఒకప్పుడున్న ప్రార్థన జీవితం ఇప్పుడు నీకు ఉందా? ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు ఎంత నీతిగా బ్రతికావు, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు చూసావు, ఎన్నో సాక్ష్యాలు నువ్వే చెప్పావు. ఈరోజు అన్ని సాక్ష్యాలు చెప్పిన నువ్వే పడిపోయావేటి? ఇన్ని ప్రార్థనలు చేసిన నువ్వే వెళ్ళిపోయావేటి వెనక్కి? పాపిని నేనయ్యా, ఘోర పాపిని నేనయ్యా, పాపిని నేనయ్యా, ఘోర పాపిని నేనయ్యా. నీ రక్తాన్ని కార్చి నా పాపాలు కడిగి, నీ రక్తాన్ని కార్చి నా పాపాలు కడిగి నన్ను చేర్చుకున్నావయ్యా యేసయ్యా, నన్ను చేర్చుకున్నావయ్యా, నన్ను చేర్చుకున్నావయ్యా యేసయ్యా, నన్ను చేర్చుకున్నావయ్యా యేసయ్యా. నా విన్నపాలు వినవయ్యా యేసయ్యా, నా కన్నీరు తుడవయ్యా. ఆరాధనా 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 నీకేనయ్యా, ఆరాధనా 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 నీకేసయ్యా. ప్రార్థన పరిశుద్ధిగా. నిజమే, పలుమార్లు మేము పడిపోయాం, మేము జారిపోయామయ్యా. ఒకప్పుడు ఉన్న ప్రేమ, భక్తి, పరిశుద్ధత, నీతి, యథార్థత ఇప్పుడు మాలో లేవు నాయనా. క్షమించయ్యా యేసయ్యా. నిజట నా పాప స్థితిని ఒప్పుకుంటున్నానయ్యా. క్షమించయ్యా. నీ రక్తంలో కడుగు నాయన. నీ రాజ్యానికి నన్ను దూరంగా పెట్టవద్దు నాయన. నేను పాపినే. ధనాపేక్షతో, అధికారకాంక్షతో, స్త్రీకాంక్షతో, అవిధేయతతో, అయ్యా రకరకాల వ్యసనాలలో, మత్తులో, వ్యామోహంలో, కామములో, చూపులో, మాటలో, తలంపులు, ఊహల్లో పలుమార్లు జారిపోయి పడిపోయి నీ మహిమను పోగొట్టుకున్నావు, నీ కృపను పోగొట్టుకున్నావు. పెంట కుప్పల మీద ఉన్న మమ్మల్ని లేవనెత్తావన్న మాట మర్చిపోయామయ్యా. చీకట్లో ఉన్న మమ్మల్ని ఇంత స్థితికి తీసుకొస్తే బలం వచ్చాక, ధనం వచ్చాక, అధికారం వచ్చాక, ఆరోగ్యం వచ్చాక, ఒక స్థాయి వచ్చాక పడిపోయామయ్యా, జారిపోయామయ్యా. క్షమించు తండ్రి, కనికరించు తండ్రి. మరొకసారి నీ రక్తములో కడిగి శుద్ధీకరించి పవిత్రపరచుమని, నీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరచుమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. నాతో మా అందరితోనూ ప్రభు మాట్లాడాడని, వ్యక్తిగతంగా ప్రభు నాతో మాట్లాడాడని, వాస్తవమే ఈరోజు దేవుని మాటలు సరి చేసుకోవడానికి కొరకు కొన్ని మనతో మాట్లాడిన దేవుడు కనుక నిజమే మాతో మాట్లాడాడని వారు గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతించడం. ఈ లోకంలో అధికారాలు ఉండొచ్చు, ధనము కలిగి ఉండొచ్చు, సంపద కలిగి ఉండవచ్చు, భూమి కలిగి ఉండవచ్చు, వెండి బంగారాలు కలిగి ఉండవచ్చు. మన అలవాట్లు గురించి మనం తెలుసుకోవాల్సింది. ఈరోజు మనం విన్నాం, అధికారాన్ని బట్టి మనం పడిపోతున్నాం. అలాగే మనం ఎక్కువ పిల్లలు కానీ మనం కానీ సెల్ ద్వారా ఎక్కువ దృశ్యాలను చూస్తూ ఇది నేత్రాశ పడిపోతున్నాం. ఈ భయంకరమైన పరిస్థితి. తర్వాత ఎవరు చూడటం లేదని తాగుతున్నాం, ఎవరు చూడలేదని కిళ్ళీలు నవ్వుతున్నాం. రకరకాల పరిస్థితులు. క్రైస్తవ జీవితంలో ఇది తగదని ఎంత చెప్పినా ఏమంటామంటే, వాళ్ళు నవ్వడం లేదా, వీరు తాగడం లేదా, పాపం చేయనాడు ఎవడు అని తిరిగి వ్యతిరేకించేవారు చాలామంది ఉంటారు. ఇది కేవలం చెప్తున్నాం, అనుసరించేవాడైతే దేవుని రాజ్యంలో ఉంటారు. లేదు నాకేంటిలే నా ఇష్టం అనుకుంటే తర్వాత ఆరని అగ్నిలో చాలా ఇబ్బంది పడేది నీవే. ఆ పరిస్థితి నుంచి నిన్ను కాపాడడానికి ఎక్కడ కొవ్వూరు నుంచి చాలా ప్రయాసపడి తన ప్రయాసతో తన 2 కాళ్ళు సహకరించకపోయిన మన మధ్యకు వచ్చి వాక్యాన్ని అందించారు. పాస్టర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, బావుని బట్టి చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. థ్యాంక్స్. అందుకొరకు ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని వినువారు చాలామంది ఉంటారు. కేవలం యాకోబు రాస్తాడు, మీరు వినువారు మాత్రమై ఉండక మిమ్మల్ని మీరు విన్నదాని ప్రకారము జాగ్రత్తగా నడుచుకోవడానికి ప్రయత్నించారు. కొంతమంది సహవాసము చాలా ప్రమాదకరమైనది. వ్యభిచారితో సహవాసం చేస్తే తప్పుడు మార్గంలోను, అబద్ధికులతో సహవాసం చేస్తే అబద్ధికులతోనూ, మోసగాళ్లతో సహవాసం చేస్తే మోసము అవుతుంది. నేను అంటాను, పడిపోవడానికి కారణాలు ఈ లోకంలో ఇవే ఎక్కువ కనబడుతున్నాయి. నీ సహవాసము వాక్యంతోనూ దేవునితోనూ గడిపితే ఒకప్పుడు కాకపోయినా ఒక్కప్పుడైనా నీకు భయం కలిగి వాక్య ప్రకారం నీలో ఉన్న బలహీనతలు ఒప్పుకొని విడిచిపెడతావు. కొంతమంది సహవాసం ద్వారా పనికి సహకరించి ఆశీర్వాదకంగా చర్చ్లో ఉపయోగపడవలసిన యవనస్తులు కొంతమంది సహవాసం ద్వారా, వాళ్ళు చెప్పు మాటల ద్వారా దూరమై అసలు కంటికి కనబడనంత దూరం వెళ్ళిపోయిన వారిని కూడా మన సంఘంలో నేను చూస్తున్నాను. అది మనిషి కొరకు చేసే పని కాదని నేను చెప్పాను. ఇక్కడ ఏదన్నా దేవుని కొరకు పని చేస్తే నేను దేవుని కొరకు చేస్తున్నానే తప్ప మనిషి కొరకు కాదు అనేటువంటి అభిప్రాయం ఉండాలి. మీరు పాస్టర్ గారి ఇంటికి వెళ్తున్నారు, ఆ చర్చ్కి వెళ్తున్నారు, మీకేం లాభం వస్తుందిరా అనేవాళ్ళు కూడా మన మధ్యన ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు.
మనం దేవుని కొరకు చేసేది మట్టుకే వస్తుంది. మీ కొరకు చేసుకున్నా, నా కొరకు చేసుకున్నా, మీరు నా కొరకు చేసినా, లేదు నేను మీ కొరకు చేసినా, అది మనతో రాదు. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి. అది వచ్చే వారం 2వ తారీఖు మన మధ్యకు రంజిత్ అనేటువంటి సోదరులు వస్తున్నారు. వారు పాడేరు ప్రాంతంలో మంచి స్థితిలో ఉన్న వ్యక్తి. ప్రస్తుతానికి ఆయన మంచి పరిచర్య చేస్తూ ఒకవైపు అధికారికంగా మంచి బాధ్యతలు కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తి మొన్న మేము వెళ్ళిన తర్వాత కలిసాము. మీరు వస్తారా మా మధ్య కంటే, ఎంత ఉన్నా ఎన్నున్నా కోట్లాది ఆస్తి ఉన్నా అతను ఎలా ఉన్నాడంటే మీకంటే నాకంటే చాలా సింపుల్గా ఉన్నాడని చెప్పొచ్చు. చాలా సింపుల్. నాతో వచ్చి వారు చూశారు. ఉన్న స్థితి అయితే కోట్ల కొలది ఆస్తి. ఆయన్ని చూస్తే అతిశయము, గొప్పతనము ఇలాంటివి ఏమీ లేవు. అలా అంతటి పీస్ఫుల్గా తగ్గింపుతో ఉన్నాడు ఆయన. మేము ఆయనతో కొద్ది నిమిషాలు సహవాసం చేసినా, మీరు మా మధ్యకు వస్తారంటే వస్తానండి పాస్టర్ గారు, మీ గురించి నాకు చాలా విషయాలు ఈ ఏజెన్సీలో తెలిసాయి, మేము విన్నాము, మీ మధ్యకి రావడానికి మీరు పిలవకపోయినా వద్దాం అనుకున్నా, మీరే రమ్మంటున్నారు, వస్తాను అన్నాడు ఆయన. వచ్చే సండే ఉదయం మన మందిరంలో ఉంటారు ఆయన. తర్వాత సాయంత్రం ప్రతికూలంక వీధి కూటంలో ఆయన ఉంటారు. వీధి కూటము ప్రత్యేకించి కాలనీ గ్రౌండ్, ప్రతికూలంక బీసీ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేయబడుతుంది. ఇందులో మీరందరూ రావచ్చు. ఎందుకంటే వాక్యము ఆసక్తి మీకు ఎప్పుడు ఉంటుంది అంటే మీరు ఆత్మదాహంతో ఉన్నప్పుడే ఉంటుంది. ఈ లోకంలో శరీర అవసరాలు మనకు లేవా అంటే చాలా ఉన్నాయి. అవి ప్రక్కకి నెట్టి నీవు దేవునితో చేసిన నిబంధన వాగ్దానం గుర్తుపెట్టుకొని వాక్యం వినడానికి పరిగెట్టాల. వాక్యం వినడానికి రాష్ట్రాలు దాటి నేను వెళ్ళాను నేర్చుకోవడం కొరకు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. ఎందుకు అంటే ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, వారు క్రైస్తవులు ఏమి చేస్తున్నారు అనేది. నేను వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాను. రాజస్థాన్లో ఒక కుటుంబం వచ్చి, మేము దేవుని సేవ కొరకు మాకు కలిగినది అంతయు ఇచ్చేస్తాం, భార్యాభర్తలు ఒకే కొడుకు, అంతా ఇచ్చేస్తాం, మీరు ఎక్కడికి మమ్మల్ని సేవకు పంపిస్తే అక్కడికి వెళ్తాం. ఇది ఎలా ఉంటుందో చూడండి. ఎప్పుడో అపోస్తుల కాలంలో అది ఉండేది. అతను సంపన్నపరుడు, రాజస్థాన్లో మన ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి. సేవ కొరకు సమస్తముని ఇచ్చి ఎక్కడికి మీరు పంపిస్తే అక్కడికి మేము వెళ్తామని ఆ కుటుంబం ఒప్పుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అలాగే నేను బయటికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. అది నా మీద ప్రభావం చూపించి నా జీవితంలో నా కొరకు బ్రతుకుట కంటే దేవుని కొరకు బ్రతకడం అవసరమని ఒక తీర్మానానికి వచ్చి ఈ పరుగులో ఇటు మద్రాసు వరకును ఇటు తిరిగి ఒరిస్సా వరకును క్రింద ఈ పరుగులో పరిగెడుతూనే ఉన్నాను. దీనికి నేను ఒక్కడిని పరిగెట్టి మీ సహకారం లేకుండా, మీరు నా తోడు లేకుండా పరిగెట్టలేను. మీ సహకారం చాలా అవసరం. సంఘమంతా కలిసి ప్రయాణం చేస్తున్నాం, సువార్త అందిస్తున్నాం. చెప్పాను కదా, 1000 గ్రామాలు పూర్తి చేసిన సందర్భంగా మనం ఏదైనా ఆ ఒరిస్సా సరిహద్దులో ఓ స్థలం ఉంటే మంచిది కదా అని ప్రార్థన చేసాం. ఆ స్థలము ఆల్రైట్ చూసాము, వెళ్ళాము, అవన్నీ పరిశీలన చేసి మెయిన్ సిటీలో అరకు వ్యాలీలో ఓ ప్రాంతంలో 8 సెంట్ల భూమిని చూడడం జరిగింది. ఈ 8 సెంట్ల భూమిని ఆల్రైట్ కొనడానికి అన్ని బేరాలు అయిపోయినాయి. కొంత మనీ కట్టి కొంచెం అడ్వాన్స్ ఇచ్చాము, ఇంకా వాళ్ళు కొంత అడ్వాన్స్ కోరుతున్నారు. అది ఇచ్చి అగ్రిమెంట్ రాసుకొని రావడానికి వచ్చే సోమవారం
డైరెక్ట్గా వెళ్ళను, కానీ ప్రక్కనే ఉన్న ఒక సిటీ, ఆ సిటీకి వెళ్ళి అక్కడ నన్ను వాళ్ళ యొక్క పుట్టినరోజు బిడ్డ కొరకు ప్రార్థించాను. నేను వాళ్ళ పుట్టినరోజుకి వెళ్ళి తాడేపల్లిగూడెం అక్కడ చూసుకుని నేను అటు వెళ్ళాలి. దీని కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ కార్యము కొనసాగించడానికి దేవుడు తన ప్లాను, తన ప్రణాళిక నా పట్ల నేనేం చేయాలని తీర్మానించాడో దాని ప్రకారమే కొనసాగాలి. నా ఉద్దేశాలు, నా ఆలోచనలు, నా తలంపులు కావు. ఇందులో మీ కొరకు మీరు చేసుకున్నది ఏమీ రాదు. కానీ ఒకటి, నాతో కలిసి 16 సంవత్సరాలు మీరు కలిసి ప్రయాణం చేశారు కనుక అది మీతో వస్తుంది. ఈ 16 సంవత్సరాలు ప్రయాణంలో 1000 గ్రామాలు చేసిన నేను ఒంటరిగా చేయలే, మనం అందరం కలిసి చేసాం. కొందరు రాకపోయినా ధనాన్ని సహాయం చేశారు, కొందరు రాకపోయినా వస్తు రూపేణ సహాయం చేశారు, కొందరు వచ్చి సువార్థికంలో పాల్గొన్నారు. వారి సమయాన్ని దేవుని కొరకు వాడారు. అలా ఈ ప్రయాణం చేసిన దాంట్లో మీ సహకారంతో, మరలా చెప్తున్నాను, నేను నా దగ్గర ధనం ఉండి ఏ పని నేను చేయడంలా, మనం అందరం కలిసి చేస్తున్నాం. 10 గడ్డి పరకలు కలిస్తే చాలా బలం ఉంటుంది. ఇంచుమించు 1000 మంది దాటున్నాం మనం, చాలా సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ముందుకు వెళ్తే ఇంకా పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు. అందుకొరకు మీరు నాకు సహకరించండి. అది ఎలా సహకరిస్తారు అనేటువంటి దానికి ఇప్పుడు చెప్పాను కదా, అక్కడ ఉన్న 8 సెంట్లు ఆ భూమి చాలా కాస్ట్ ఎక్కువే. కాస్ట్ అంటే అది కూడా మీకు తెలియాలి, 3,50,000 రూపాయలు. అందుకొరకు దాని కొరకు ప్రార్థించండి, దేవుని కార్యం జరుగుతుంది. తప్పనిసరిగా సహకరించండి, దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. దేవుడు దీవించునుగాక.